హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు నేను 24th ఏప్రిల్ యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మీకు క్లియర్ కట్గా చేయబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో అద్భుతమైన హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది అందిస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నన్న. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తూ రండి. అలాగే మనము హిందూ న్యూస్ పేపర్లో ఓకేనా, హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ముఖ్యమైన ఆర్టికల్స్ అంతా కూడా మీకోసం అద్భుతంగా అనేది కవర్ చేస్తున్నాం. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ టు ఎర్త్ ఇంపార్టెంట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంపార్టెంట్, పిఐబి యోజన, కురుక్షేత్ర లాంటి మల్టిపుల్ సోర్సెస్ నుంచి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలా అతి ఉత్తమమైన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా కవర్ చేస్తూ మీకోసం మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది అందిస్తున్నాం. రెగ్యులర్గా రోజు గంట సేపు మీకు కరెంట్ అఫైర్స్, న్యూ ఆర్టికల్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రిలిమ్స్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్, అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రావడానికి ముందు మీకు కంప్లీట్ కాంప్రహెన్సివ్ కోచింగ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 1-2 years కరెంట్ అఫైర్స్ రివిజన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కోర్స్ మొత్తం కూడా మీకు 3,000 రూపీస్ కాస్ట్ నన్న. సో యాక్చువల్గా 10,000 రూపీస్ ఉన్న ఫీజు మనము ఇప్పుడు ఏప్రిల్ మంత్ వరకు, ఏప్రిల్ 30 వరకు స్పెషల్ ఆఫర్ కింద 3,000 రూపీస్కి అందుబాటులో చేస్తున్నాం. మళ్ళీ ఏప్రిల్ 10 తర్వాత ఫీజు అనేది మీకు యథాతథ 6,000 రూపీస్ అవుతుంది. కాబట్టి త్వరపడి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో యూ క్యాన్ టేక్ దట్ కోర్స్ అండ్ ప్రిపేర్ ఫాస్టర్. సో తర్వాత చూసుకున్నాంటే, ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలన్న. వైజాగ్ మరియు హైదరాబాద్, వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ మీరు ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవుతూ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే కైండ్లీ రిమెంబర్ వన్ థింగ్ అన్న, 1st May నుంచి మన ఫీజెస్ అంతా కూడా రివైజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా అలా జాయిన్ అవ్వాలి అనుకుంటే త్వరగా 30th ఏప్రిల్లోగా జాయిన్ అయిపోండి. ఎందుకంటే 30th ఏప్రిల్ వరకు మీ ఫీజ్ అనేది 70,000 అన్నమాట, ఈఎంఐ అనేది 5,000 అన్నమాట. సో అలాగే 1st May నుంచి మీ యొక్క ఫీజ్ అనేది 1 lakh రూపీస్ అవుతుంది, ఈఎంఐ అనేది 10,000 రూపీస్ అవుతుంది. సో అందువలనే 30,000 రూపీస్ మీరు సేవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో మీకు తెలుసు, మన ఎల్టీఎక్స్ క్లాస్లో అప్పుడప్పుడు స్పెషల్ ఆఫర్స్ ఇస్తూ ఉంటాము. అలాంటి ఆఫర్స్ ఇస్తున్నప్పుడే మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే దట్ విల్ బీ సేవింగ్ అ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఓకేనా. సో అందువల్ల మీరు ఇంట్రెస్ట్ అయి ఉన్నారు అంటే 3 days ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. యూ క్యాన్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్స్ అన్న. వైజాగ్లో అడ్రస్ ఉంది, తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అడ్రస్ ఉంది. మీరు డైరెక్ట్గా విజిట్ చేసి క్లాసెస్ విని తర్వాత నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇతర డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకో అద్భుతం ఏంటంటే, ఆఫ్లైన్ తీసుకున్న వారికి మనం ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తున్నాం. కాబట్టి మీరు ఒక్కసారి ప్రిపేర్ అయిన తర్వాత కూడా మీకు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది అద్భుతంగా అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. తర్వాత రానున్న యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ప్రిలిమ్స్కి క్విక్ రివిజన్ కావాలి అనుకున్నా అంటే 5,000 రూపీస్కి మీకు అందుబాటులో చేస్తున్నాం. సో ఇది ఒక కాంప్రహెన్సివ్గా అన్ని టాపిక్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్గా అనేది కవర్ చేస్తాము. సో దట్ విల్ హెల్ప్ యూ లాట్ మోర్. తర్వాత యూపీఎస్సీ ప్రిపరేషన్కి చాలా వరకు బెనిఫిట్ అయ్యేలాగా యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం నాన్న. ఆన్లైన్ మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్న స్టూడెంట్స్ రికార్డెడ్ పద్ధతిలో కోర్సెస్ కావాలంటే 50,000 రూపీస్ మీ యొక్క ఫీజు. అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో కావాలి అనుకున్నారంటే, లైవ్ కావాలనుకున్నారంటే మీకు 60,000 రూపీస్ అనేది మీ యొక్క కోర్స్ ఫీజ్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఆఫర్స్ ఇవన్నీ కూడా 30th ఏప్రిల్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్ టైం. కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అన్నమాట. రీసెంట్గా న్యూస్లో హల్చల్ రేపుతున్నదంటే, సో ఇక్కడ పంజాబ్లో ఏంటంటేనన్నా అమృత్పాల్ అనే వారిని అరెస్ట్ చేశారు పంజాబ్ పోలీసు. సో వారిని ఏంటంటేనన్నా అస్సాంలో ఉండే జైలుకి షిఫ్ట్ చేశారు, సాలిటరీ కన్ఫైన్మెంట్. ఎందుకంటే అతను ప్రో ఖాలిస్తాన్, సో ఖాలిస్తాన్ పోరాటాలకు భాగస్వామ్యం వహించిన వ్యక్తి, ఖాలిస్తాన్ పోరాటంలో ముఖ్యమైన రోల్ ప్లే చేసిన వ్యక్తి. కాకపోతే ఇక్కడ ఆ పోరాటం గురించో దాని గురించో నేను చెప్పబోయేది లేదు. వీ కెన్ అండర్స్టాండ్ సంథింగ్ డిఫరెంట్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ అరెస్ట్ చేశారు అంటే ఏ చట్టాన్ని అనుసరించి అరెస్ట్ చేశారు మనకేంటంటే, పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని జిఎస్ పేపర్ 2, ఓకేనా, జిఎస్ పేపర్ 2లో పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒకరిని తిరుగుబాటుదారులు కానీ అలాగే సపరేటిస్ట్ మెంటాలిటీ కానీ ఇండియాలో స్ప్రెడ్ చేస్తూ ఉన్నప్పుడు వారిని, ఓకేనా, వారిని అరెస్ట్ చేస్తున్నారంటే ఏ చట్టం ద్వారా అరెస్ట్ చేస్తున్నారు, సో దానికోసం పనిచేస్తున్న చట్టం ఏంటి. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను రిక్వెస్ట్ చేసేది, అందరికీ చెప్పేది ఇదేనన్న. ఏంటంటేనన్న, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ అన్ ఆర్టికల్, అది కామన్ ఆర్టికల్ అయినా సరే మీరు చదివేటప్పుడు దానికి రిలేట్ చేసి మీరు చదవాలన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అరెస్ట్ చేశారు, అందరూ అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, న్యూస్ ఇవన్నీ. కానీ అరెస్ట్ చేయడానికి చట్టం ఏం పనిచేసింది,
చట్టంలో ఏ చట్టాన్ని ఉపయోగించి అరెస్ట్ చేశారు. ఇవన్నీ మీ న్యూస్ పేపర్లో కూడా అంత హైలైట్ కాదు, కానీ అక్కడ మనము చాలా వరకు జాగ్రత్తగా అవి నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, చిన్న పదంగా ఉంది ఇక్కడ, అండర్ ఎన్ఎస్ఏ. సో చూడండి, సెంట్ టు దిబ్రూగర్. సో అమృత్పాల్ న్యూ ద కుంట్ ఎస్కేప్ అండ్ దెన్ కేమ్ టు వార్డ్ అరెస్టెడ్ అండ్ సెంట్ టు దిబ్రూగర్ ఎన్ఎస్ఏ, అండర్ ఎన్ఎస్ఏ. సో ఇప్పుడు ఏంటి అండర్ ఎన్ఎస్ఏ అంటే అదే చట్టం అన్నమాట. సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. సో దేశ భద్రతకు, ఓకేనన్నా, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ గురించి నేను చెప్పబోతున్నాను అనమాట. సో అంటే ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు, ఈ యాక్ట్ అనేది 1980లో వచ్చిందన్న. అంటే దేశ భద్రత కోసం తిరుగుబాటు చేస్తున్న వారిని కానీ, వ్యతిరేకత్వాన్ని ప్రజల్లో నింపుతున్న వారిని కానీ అరెస్ట్ అనేది చేయొచ్చు. సో అలాగే ఏంటంటే ఈ ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఇది ఒక తప్పు చేసిన తర్వాత అరెస్ట్ చేసే విషయం కాదు. దిస్ ఈజ్ ఎ ప్రివెంటివ్ డిటెన్షన్ లా. సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటో తెలియాలి. సో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటేనా, సో ఇప్పుడు మీరు తప్పు చేయలేదు కానీ మీ వల్ల తప్పు జరుగుతుందని అనిపించిందంటే గవర్నమెంట్ వారిని అరెస్ట్ చేయొచ్చు. అంటే దేశ భద్రత కోసం, దేశ ప్రశాంతత కోసం ఏంటంటే వారిని అరెస్ట్ చేయొచ్చు అన్నమాట. సో అలాగే ఏంటంటేనన్నా, సో ఇది దిస్ ఈస్ ఫార్ కీపింగ్ ఫ్రమ్, ఓకేనా, కీపింగ్ అవే ఫ్రమ్, ఓకేనా. సో అంటే ఏంటంటే ఇంకా చెప్పాలంటే ఫర్ ఫ్యూచర్ క్రైమ్స్, ఓకేనా. సో ఇలా సింపుల్ పదంలో క్లోజ్ చేయాలంటే ఇలా చెప్పొచ్చు, ఫ్యూచర్ క్రైమ్స్ అంటే వీళ్ళ వల్ల క్రైమ్ జరుగుతుంది అని అనిపించినప్పుడు, సో ఫ్యూచర్ క్రైమ్స్ జరగకుండా ఉండడానికి వీరిని అరెస్ట్ అనేది చేస్తారు. సో తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా వీటికంటూ రైట్ ఉందా అంటే చూడండి, ఆర్టికల్ 22 అనేది మనకి ఏంటంటేనా డిటెన్షన్లో ఏంటంటే ఒక వ్యక్తికి, సామాన్యుడికి హక్కునిస్తూ కూడా ఈ ఆర్టికల్ 22 అంటే కాన్స్టిట్యూషనల్గా తీసుకున్నాం. ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ 22 క్లాస్ 3 ఏం చెప్తుంది, క్లాస్ 3లో బి సెక్షన్ ఏం చెప్తుందంటే, సో ఇక్కడ ఏంటంటే అలోస్ కాన్స్టిట్యూషన్ అనేది, ఓకేనా. సో ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషన్ కాబట్టి మనం క్లియర్గా చెప్పచ్చు కాన్స్టిట్యూషనల్గా. సో చూడండి, మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా క్లియర్గా చెప్పేసింది ఏమని, అలోస్ అంటే ఏంటి, మనం ఇండియాలో ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ చేయొచ్చు. సో ఏం చేయొచ్చు మనము, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటంటే వాళ్ళు తప్పు చేయలేదు కానీ ప్రజలను అంతా కూడా ఏంటంటే వారు పోగు చేసి వ్యతిరేకత్వాన్ని ప్రజల్లో నింపుతున్నారు కాబట్టి వారిని అరెస్ట్ చేయొచ్చు. సో అలాగే ఏంటంటే ఇది ఎందుకు, ఈ యొక్క కండిషన్ ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక పర్సనల్ లిబర్టీ, ఒక సామాన్యుడి యొక్క స్వతంత్రాన్ని అనేది మనము కర్టైల్ చేయొచ్చు. ఆ పర్సనల్ లిబర్టీ అనేది ఏంటంటేనన్నా, సో మనము కంట్రోల్ చేయొచ్చు, రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఎందుకు రెస్ట్రిక్ట్ చేయొచ్చు అంటే ఫార్ స్టేట్ సెక్యూరిటీ. ఎందుకు రీజన్స్, స్టేట్ సెక్యూరిటీ. సో స్టేట్ సెక్యూరిటీ అంటే దేశానికి ఒక సెక్యూరిటీ ఉండాలనేసి, తర్వాత పబ్లిక్ ఆర్డర్, ప్రజల మధ్య ప్రశాంతత మనము నెలకొల్పాలి కాబట్టి, అంటే ఏంటంటే వీ నీడ్ టు మెయింటైన్ ద పీస్. సో ఆ ప్రశాంతత్వం ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసం ఏంటంటే, సో మనం ఏంటంటేనన్నా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది చేయొచ్చు అన్నమాట. సో ఇది ఓవరాల్గా చెప్పింది. అదే ఆర్టికల్, ఓకేనా, అదే ఆర్టికల్ 22లో క్లాస్ 4లో ఏం చెప్తుందంటేనన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఏంటంటే చట్టాన్ని అనుసరించి, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటేనన్నా నాట్ గ్రేటర్ దెన్ 3 months అంటే, సో చూడండి 3 నెలల కంటే ఎక్కువ, ఓకేనా. సో 3 months 3 నెలల కంటే ఎక్కువ ఏంటంటే వారిని అలా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఉంచకూడదు అన్నమాట. సో అలాగే 3 months కంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేయాలంటే ఇఫ్ నీడెడ్ మోర్ అంతకంటే ఎక్కువ మనకి సమయం కావాలి, వారిని అరెస్ట్ చేసి పెట్టాలి అనాలి అంటే ఏంటంటే దానికోసం ఏంటంటేనా ఒక అడ్వైజరీ బోర్డ్ అనేది ఫామ్ చేస్తారు. ఏం ఫామ్ చేస్తారు, అడ్వైజరీ బోర్డ్ అనేది ఫామ్ చేస్తారు. ఈ అడ్వైజరీ బోర్డ్ అనేది ఏంటంటే, సో కాస్ రీజన్స్ అనేది చెప్పాలంటే ఏంటి, అసలు ఎందుకు వారిని ఎక్స్టెండ్ చేస్తారు, సో అవసరమా లేదా అనేది, ఓకేనా. సో ఈ రీజన్స్ అనేది వారు కరెక్ట్గా చెప్తారు, ఓకేనా. గవర్నమెంట్ కానీ మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ చేసి చెప్తారన్నమాట. దిస్ ఇస్ వాట్ వెరీ 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 ఇంపార్టెంట్. సో కాకపోతే ఏంటంటేనన్నా ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకి ఆర్టికల్ 44, ఓకేనా, ఒక 44th అమెండ్మెంట్ అనేది 1978లో తెస్తారు. అందులో ఏం చెప్తారు అంటే, సో ఇక్కడ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఏదైతే ఉంటుందో, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఏంటంటే వారు ఈ యొక్క బోర్డ్ కానీ వీళ్ళు చెప్తారు కదా. సో వీళ్ళు చెప్పిన తర్వాత ఏంటంటేనన్నా, సో 3 months నుంచి, సో ఇక్కడ ఏం చెప్తుందంటేనన్నా 3 months నుంచి కూడా సో ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ టు 2, ఓకేనా, రెడ్యూస్డ్ టు 2 అనమాట. 2 monthsగా అనేది రెడ్యూస్ చేయమని చెప్పారు, ఓకేనా. సో ఇది అక్కడ చెప్పిన చట్టం. కానీ అమల్లోకి వచ్చిందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే
నాట్ ఇన్ ఫోర్స్ అంటే ఏంటి, నాట్ ఇన్ ఫోర్స్. సో అప్పుడే చెప్పేశారు 1978లోనే ఏమని, సో ఇక్కడ మనము 3 months కాకుండా 2 months మాత్రమే అరెస్ట్ చేయాలి అనేది కూడా చెప్పారు. కానీ దాన్ని కూడా ఏం చేశారు, సుప్రీంకోర్టు ఏమైనా చట్టం పాస్ చేసిందా, లేదు. సో అక్కడ ఏంటంటే సో ఇది చట్టం పాస్ చేస్తేనే చేంజ్ అవుతుందన్నమాట. సో కాకపోతే ఏంటంటే ఇది ఇంకా అమలుపరచడం అనేది చేయలేదు, పాత పద్ధతిని అనేది ఫేస్ చేస్తూ ఫాలో అవుతూ ఉన్నారన్నమాట. సో మనము ఒకసారిగా హిస్టారికల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటి, ఇంకా దాన్ని అమలుపరచలేదని తెలుసు. అసలు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ లాస్ అనేది ఇండియాలోకి ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది మనం తెలుసుకున్నామంటే దిస్ ఇస్ వన్ కలోనియల్ లా అన్న. కలోనియల్ లా అంటే ఏంటి, బ్రిటిష్ కాలం నాటి లా అన్నమాట. అంటే 1818 అంటే 1818లో బెంగాల్ రెగ్యులేషన్, ఓకేనా, బెంగాల్ రెగ్యులేషన్ అనేది తెస్తారు, ఓకేనా, బెంగాల్ రెగ్యులేషన్ అనేది తెస్తారు. ఈ బెంగాల్ రెగ్యులేషన్ తెచ్చేటప్పుడు, ఓకేనా, బెంగాల్ రెగ్యులేషన్ 3. సో బెంగాల్ రెగ్యులేషన్ 3. సో ఇది తెస్తున్నప్పుడు ఏంటంటే సో అక్కడ ఏంటంటే ఈ చట్టాన్ని అనేది రూపొందించారు. ఎందుకంటే సో అరెస్ట్ ఎనీ వన్, సో చూడండి, అరెస్ట్ ఎనీ వన్ అనమాట, ఎవరినైనా కానీ అరెస్ట్ చేయొచ్చు ఫర్ డిఫెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. అంటే ప్రజల మధ్యన, ఓకేనా, ప్రశాంతతను తేవడం కోసం ఇబ్బందికరంగా ఉంటున్న ఎవరినైనా కానీ అరెస్ట్ చేయడానికి ఒక చట్టాన్ని అనేది రూపొందించారన్నమాట. సో తర్వాత ఏంటంటే వాళ్ళ మీద సో కాల్డ్ ఈ యొక్క ప్రొసీడింగ్స్, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కొనసాగేవి. తర్వాత ఏంటంటే రౌలట్ యాక్ట్. చూడండి, రౌలట్ యాక్ట్ అందరికీ తెలుసు. ఈ రౌలట్ యాక్ట్ 1919లో ఫామ్ అయినప్పుడు దీనివల్ల ఏంటంటే దీనికి వ్యతిరేకంగా పోరాటాలు, నినాదాలు ప్రారంభించినప్పుడు ఇదే మనకి జలియన్వాలా బాగ్కి దారితీస్తుంది. సో ఈ రౌలట్ యాక్ట్ 1919లో బ్రిటిష్ తెచ్చేది కూడా ఏంటంటే ఇదేంటంటే కన్ఫైన్మెంట్. సో అంటే చూడండి, కన్ఫైన్మెంట్ వితౌట్ ట్రయల్ అంటే ఏంటంటే, కన్ఫైన్మెంట్ అంటే ఏంటంటే వారిని జైల్లో ఉంచవచ్చు వితౌట్ ట్రయల్, అంటే ఎటువంటి కేసు కానీ ఎటువంటి జ్యుడిషియల్ ప్రొసీడింగ్ కానీ ఏమీ జరగకుండా వాళ్ళని కన్ఫైన్మెంట్లో అనేది ఉంచవచ్చు అనమాట. సో అలాగే ఏంటంటే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏంటంటే సో అరౌండ్ 1950 ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత, ఓకేనా, స్వతంత్రం వచ్చిన తర్వాత చూడండి మనకి 1950లో ఒక చట్టం పాస్ చేస్తారు, ఓకేనా. సో ఆ 1950లో ఏంటంటే డిటెన్షన్ యాక్ట్ అని పాస్ చేస్తారు. ఏంటది, డిటెన్షన్ యాక్ట్ అనేది పాస్ చేస్తారు. ఇది ఏంటంటే 1969 అంతా కూడా ఎక్స్పైర్ అయిపోతుంది అంటే అంతటితో ఏంటంటే అది లిమిట్ అనేది అయిపోతుంది. సో తర్వాత ఏంటంటే గవర్నమెంట్ పాస్ చేసింది ఈ యొక్క NSA యాక్ట్. సో ఈ యొక్క 1950 చట్టాన్ని నిర్మూలించి మళ్ళీ, అంటే ఆ చట్టం కాకుండా 1880లో మళ్ళీ తెచ్చింది NSA యాక్ట్ అనమాట, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. ఇది ఒక చిన్న హిస్టరీ, అంటే ఒక యాక్ట్ ఎలా వచ్చింది అనేది ఒక చిన్న హిస్టరీగా అనేది మనం చూస్తున్నాం. తర్వాత సో ఈ యొక్క సో కాల్డ్ ఈ యాక్ట్ యొక్క పవర్స్ ఏంటి, సో ఈ పవర్స్ ఏంటి, ఈ యాక్ట్ ద్వారా వస్తున్న పవర్స్ ఏంటి అని తీసుకున్నామంటే, సో చూడండి, సెంట్రల్ కానీ స్టేట్ కానీ, సెంటర్ ఆర్ స్టేట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే కాదు, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఎవరైనా సరే ఏంటంటే సో ఎవరినైనా కానీ ఎనీ పర్సన్, ఓకేనా, ఎ పర్సన్ క్యాన్ బి డిటైన్, అంటే ఎవరైనా కానీ పర్సన్ని డిటైన్ చేయొచ్చు. ఊరికే అంతా డిటైన్ చేయలేము ఖచ్చితంగా ఏంటంటే వారు నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్ అయి ఉండాలి. సో పర్సన్ నేషనల్ సెక్యూరిటీ కోసం, సో మన దేశ భద్రత కోసం, దేశంలో ప్రశాంతత తేవడం కోసం తిరుగుబాటు చేస్తున్న ఎవరినైనా కానీ, అలాగే ఇఫ్ హీఈస్ డిస్టర్బింగ్ ద పబ్లిక్ ఆర్డర్, అంటే డిస్టర్బింగ్ ద పబ్లిక్ ఆర్డర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు బాగా ఆలోచించండి, జమ్మూ కాశ్మీర్లో వ్యతిరేకవాదులు ఎందరో ఉంటారు, అవునా. సో మన ఇండియాలో వ్యతిరేకత్వాన్ని, మన ఇండియన్ యూనిటీని, నేషనల్ సెక్యూరిటీని బ్రేక్ చేసే ఎలిమెంట్స్ ఏవైనా ఉన్నా కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా కన్సిడర్ చేసుకుంటూ వారిని ఏంటంటే అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో దీని ద్వారా ఏమి ఇటరేట్ చేయాలి, ఏం చెప్పాలనుకున్నారంటే మన ఇండియా అనేది యునైటెడ్గా ఒకటి. సో దానికి భంగం కలిగించే విధంగా ఏ పోరాటం జరిగినా కానీ వాటికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేస్తామన్నమాట. సో అలాగే ఏంటంటే వీరిని కన్ఫైన్మెంట్, ఓకేనన్నా. సో కన్ఫైన్మెంట్ అనేది ఎంతకాలం వరకు వీళ్ళని కన్ఫైన్మెంట్లో ఉంచవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఏ ట్రయల్ లేకుండా 3 months అనేది జరుగుతుంది, కానీ ప్రాపర్గా ఏంటంటే 12 months అనమాట. 12 months అనేది వారి యొక్క మ్యాక్సిమం పీరియడ్, అంటే మ్యాక్సిమం ఎంతకాలం వాళ్ళని జైల్లో ఉంచవచ్చు అంటే అరెస్ట్ చేసి ఉండొచ్చు, అంటే కన్ఫైన్మెంట్లో చేసి సుమారుగా ఏంటంటే 12 months. తర్వాత ఏంటంటే ఎవిడెన్స్ ప్రాపర్గా ఉండాలి. సో ఎవిడెన్స్ అవన్నీ స్టడీ చేసి కోర్ట్ ప్రొసీడింగ్ చేసేసి తర్వాతనే ఏంటంటే ఈ యొక్క, ఓకేనా, సో ఈ యొక్క చట్టం అనేది మారుతుందన్నమాట. సో కాకపోతే ఏంటంటే NSAలో
మనము ఎప్పుడైనా కానీ అరెస్ట్ చేసామంటే వాళ్ళకి ఎగెయిన్స్ట్గా ఏంటంటే క్రిమినల్ ప్రొసీడింగ్ కానీ అలాగే ఏం జరుగుతుంది, అరెస్ట్ జరుగుతుందా లేదని ముందే ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలన్నమాట. సో అలాగే ఏంటంటే నాన్న, సో వారు అరెస్ట్ చేసిన తర్వాత కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో వారికి ఏంటంటే తగినటువంటి చర్యలు అనేది గవర్నమెంట్ తీసుకుంటుంది. కాకపోతే ఆర్టికల్ 22లోనే మనకి ఏంటంటే నాన్న, ఆర్టికల్ 22లో క్లాస్ 1లో ఏం చెప్తుందంటే మీకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అనేది వాళ్ళకి వివరించాలి. 22(1) క్లాస్ 1లో ఏంటంటే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, సో అరెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే లీగల్ ప్రాక్టీషనర్, ఓకేనా, లీగల్ ప్రాక్టీషనర్ కూడా వాళ్ళకి అవకాశం కల్పించాలి. ఇది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 22లో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అలాగే వాళ్ళకి ఏమన్నా కానీ లీగల్ ప్రాక్టీషనర్ సపోర్ట్ కావాలా అనేది వారు చెబుతున్నారు అనమాట. కాకపోతే ఏంటంటే ఇది చాలా వరకు క్రిటిసిజమ్స్కి ఏంటంటే నెగటివ్స్, ఈ చట్టానికి వ్యతిరేకంగా చాలా నెగటివ్స్ అనేది ఉంది. ఆ నెగటివ్స్ విషయానికి వచ్చామంటే వాస్తవానికి ఏంటంటేనన్నా, సో ఇక్కడ ఏంటంటేనన్నా ఎన్ఎస్ఏ తరపు నుంచి కూడా చాలా వరకు ఏంటంటే, సో ఎఫ్ఐఆర్ లేకుండా ఎఫ్ఐఆర్ లేకుండా సో ఏంటంటే అరెస్ట్ అనేది రిజిస్టర్ అవుతుంది, ఓకేనా, అరెస్ట్ అనేది గురవుతున్నాయి. సో అలాగే ఏంటంటే ఇది పొలిటికల్ వెపన్ అయిపోతుంది, ఓకేనా. పొలిటికల్ స్వార్థం కోసం కొంతమంది ఏంటంటేనన్నా దీన్ని వెపన్గా మార్చుకుంటున్నారు, ఓకేనా. సో పొలిటికల్ ఆశలు ఇవన్నీ పూర్తి చేసుకోవడం కోసం ఏంటంటే ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ప్రతీకారం తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క చట్టాన్ని మిస్యూజ్ చేసుకోవడానికి ఇది ఈజీగా అనేది యూజ్ అవుతుంది. కొన్ని చట్టాలు ఏంటంటే చాలా వరకు ఏంటంటే, సో మనం ఏంటంటే ఇది పీస్ కోసం తెస్తున్నాం. సో ఈ చట్టం అనేది యాక్చువల్గా ఏంటి, పీస్ కోసం. బట్ ఇక్కడ చూపించేది అనార్క్రోనిజం. సో అక్కడ ఏంటంటే పీస్ కాకుండా అక్కడంతా ఏంటి, అనార్కీ అంటే ఏంటి, ఒక రూలింగ్ పార్టీ అనేది ఇంకొకరి మీద ప్రతీకారం తీర్చుకోవడం కానీ ఒకరు అలాంటి ఒక మిస్యూస్ అనేది జరుగుతుంది. ఇది దీని మీద ఉంటున్న క్రిటిసిజం. చాలా వరకు క్రిటిసిజం అథారిటీస్ అందరూ కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ లేకుండా పోవడానికి కూడా ఒక కారణం అని చెప్తున్నారు. ఇవి దానికి సంబంధించిన నెగిటివ్ కామెంట్స్. సో ఇది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్. తర్వాత ఇక్కడ జరిగిన ఎన్ఎస్ఏ యొక్క మెయిన్ థింగ్స్. తర్వాత ఏంటంటే మనందరికీ తెలుసు, సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఏంటంటే చీతాస్ ట్రాన్స్లోకేటెడ్ టు కునో. సో మనకి ప్రాజెక్ట్ చీతా తెలుసు, కానీ ప్రాజెక్ట్ చీతాలో మనం షిఫ్ట్ చేసిన చీతాస్ అనేది చనిపోయాయి. సో ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ చీతా ట్రాన్స్లోకేషన్స్ గురించి మనకు తెలియాలా. ఇది ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్. కాకపోతే ఈ యొక్క ప్రాజెక్ట్కి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్గా అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని తెలుసుకున్నామంటే తర్వాత జరిగింది ఏందో చూస్తాం, లేదంటే జరిగింది చూద్దాం, తర్వాత ప్రాజెక్ట్ గురించి చెప్తాను. సో చూడండి, వన్ ఆఫ్ ద చీతా ట్రాన్స్లోకేషన్ టు మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్. సో చూడండి, కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్కి మనం ఏంటంటే కొన్ని చీతాస్ అనేది మనం షిఫ్ట్ అనేది చేసాం మధ్యప్రదేశ్కి. సో అలాగే ఏంటంటే డైడ్ ఇన్ సండే. సో రీసెంట్గా సండేలో అనేది ఒకటి చనిపోయింది అనమాట. సో ఓకేనా. సో అలాగే ఉదయ్ ఆ చీతాకి పెట్టిన పేరు ఏజ్ 6 అనమాట. సో అలాగే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ సెకండ్ ఇన్సిడెంట్గా అనేది జరుగుతుంది. ఒకటి ఏంటంటే నమీబియన్ చీతా ఒకటి చనిపోయింది. సో కిడ్నీ ఎయిల్మెంట్ అంటే కిడ్నీ సంబంధితమైన డిసీజ్ వల్ల చనిపోయింది. తర్వాత సౌత్ ఆఫ్రికన్ చీతా కూడా ఏంటంటే చాలా వరకు ఎక్కువ కాలం డల్గా ఉంటూ తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ రెస్పాండ్ కాకుండా చనిపోయింది అనమాట. సో ఇది మనము గవర్నమెంట్ తరపు నుంచి అనుకున్న ఒక ప్రాజెక్ట్కి ఒక సెట్ బ్యాక్గా కూడా అనుకోవచ్చు. అలాగే దీన్ని మనం ఇంకొక బ్రాడర్ సెన్స్తో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మెయిన్స్ లెవెల్లో ఆర్టికల్ అన్న. ఎందుకంటే సో మనము ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం, ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాం, బెటర్గా మనం ఆర్గనైజ్ చేస్తున్నాం, కానీ అది ఎందుకు ఫెయిల్ అవుతుంది, ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటి, ఈజ్ ద మ్యాక్సిమం లిమిట్ ఇది చేరుకున్నది. ఐ థింక్ ఇది మెయిన్స్లో ఎడిటోరియల్ కూడా ఆర్టికల్ ఉందనుకుంటాను, చూద్దాం. సో ఫస్ట్ ఈ చీతా ప్రోగ్రామ్ గురించి ఏంటో మనము బ్రీఫ్ అవుట్ చదువుతాం, ఓకేనా. సో చీతాస్ అనేది రీఇంట్రడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది. సో ఇదేంటంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే సుమారుగా 260 కోట్లు 260 crores పెడుతున్నారు. అలాగే ఏంటంటే 5 years ప్రాజెక్ట్, ఒక రోజుతో కాదు, 5 yearsలో 50 చీతాస్ అనమాట. 5 yearsలో 50 చీతాస్ అనేది సో కాల్డ్ ఆఫ్రికా నుంచి కూడా మన ఇండియాకి అనేది తరలిస్తూ ఉన్నారు. సో అలాగే ఇది ప్రోగ్రామ్. ఎందుకు సార్ ఆఫ్రికా నుంచి తరలిస్తున్నాం, మన ఇండియాలో లేదా అంటే 1947, ఓకేనా, 1947. సో లాస్ట్ చీతా, ఓకేనా, లాస్ట్ చీతా ఫౌండ్ ఇన్ ఇండియా. సో లాస్ట్ చీతా ఫౌండ్ ఇన్ ఛత్తీస్గఢ్. సో అంటే ఛత్తీస్గఢ్లో లాస్ట్ చీతా అనేది అప్పుడే చూసాం ఇండియాలో. తర్వాత చీతాస్ అనేది లేవు, అంతరించిపోయాయి. సో అంటే ఏంటి, ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. సో పూర్తిగా అనేది ఏంటి, ఇండియాలో చీతా అనేది లేదు, ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా. కాబట్టి సో మనం చీతాస్ మళ్ళీ మనకి ఎప్పుడన్నా కానీ సో కాల్ ఇక ఎకలాజికల్ పిరమిడ్లో ఏంటంటే టాప్ ఆఫ్ ద టేబుల్ ఉండేది ఈ చీతా. సో అందువల్ల వాటి యొక్క ప్రాముఖ్యత ఎక్కువ. కాబట్టి సో దీనికోసం ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఎవరు, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్లాన్ తీసుకొచ్చారు. ఆ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తెచ్చిన ప్లాన్తో ప్రకారం ఏంటంటే మన ఇండియాలో అనేది ఈ చీతాస్ అనేది
రీఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నాం. అలాగే అంత ముఖ్యమా సార్, వాట్ ఈస్ ఇంపార్టెన్స్. సో ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో అంటే అసలు ఇంత అవసరం ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఓకేనా, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో అసలు ఈ యొక్క చీతాస్ పనేముంది, ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే నాన్న, చీతాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చీతా గురించి మనం తెలుసుకోవాలి. చీతా అనేది ఏంటంటే నాన్న, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పీసీస్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్యాట్ వెరైటీ. సో క్యాట్ క్లాన్కి చెందిన, సో వన్ ఆఫ్ ద ఓల్డ్ బిగ్ క్యాట్స్కి చెందిన వన్ ఆఫ్ ద ఓల్డ్ స్పీసీస్ ఇది. తర్వాత ఏంటంటేనన్నా, ఇది సుమారుగా 5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందన్నమాట. 5 మిలియన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉంది వీటి యొక్క క్లాన్. సో అలాగే ఏంటంటే మియోసిన్ ఎరా, సో మియోసిన్ ఎరా కాలం నుంచి కూడా ఇది ఉంటూ ఉంది. సో అలాగే ఏంటంటేనన్నా, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్స్ ఫాస్టెస్ట్ అనమాట, వరల్డ్స్ ఫాస్టెస్ట్ మెమల్ అని చెప్తారు. ఓకేనా, సో వరల్డ్స్ ఫాస్టెస్ట్ మెమల్ ఏషియా మరియు ఆఫ్రికాలో ఉంటున్న వరల్డ్స్ ఫాస్టెస్ట్ మెమల్ ఇది. సో అలాగే 2 వెరైటీస్ ఆఫ్ చీతా ఉంటుంది అందులో. ఆఫ్రికన్ చీతా ఒకటి, తర్వాత ఏంటంటే ఓకేనా ఏషియన్ చీతా ఒకటి. సో ఏషియన్ చీతా ఆల్రెడీ చాలా చాలా తక్కువగా ఉంది. సో ఈ ఆఫ్రికన్ చీతాలను సైంటిఫిక్ నేమ్తో ఏం పిలుస్తారంటే అసినోక్సి. ఓకేనా, వెయిట్ చేయండి, నాకు కూడా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉంది. అసినోనిక్స్ జబూటస్, అసినోనిక్స్ జబూటస్ అంట. పేరు చాలా కఠినం అండి, నాకే నోరు తిరగట్లేదు. ఓకేనా, సో ఇది చాలా వరకు ఏంటంటే లిటిల్ ఓకేనా స్లైట్లీ బ్రౌనిష్గా ఉంటుంది. ఇదే మన ఇండియాలోకి మనము ఇంపోర్ట్ అనేది చేస్తున్నామంట. ఇది బ్రౌనిష్గా ఉంటుంది, కొద్దిగా బ్రౌనిష్ అండ్ గోల్డెన్ స్కిన్లో ఉంటుందన్న. సో అంటే కొద్దిగా బ్రౌనిష్ అండ్ గోల్డెన్ స్కిన్లో ఉంటుంది. అలాగే ఏంటంటేనన్నా, ఇవి కొద్దిగా ఏంటంటే ఏషియాటిక్ చీతాస్ కంటే కూడా లైట్గా లార్జర్గా ఉంటుంది. ఓకేనా, లార్జర్ దెన్ ఏషియాటిక్. సో ఏషియాటిక్ కన్నా కానీ కొద్దిగా లార్జర్గా ఉంటుంది. తర్వాత ఇవి ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ అని ఉన్నాయి. ఓకేనా, థౌజండ్స్ అనేది ఆఫ్రికా కాంటినెంట్స్ అన్నింటిలో కూడా ఉన్నాయన్నమాట. ఇవి వీటి యొక్క మంచి స్ట్రెంగ్త్ ఉంది, అంటే ఎక్కువ పాపులేషన్ ఉంది. అలాగే ఆఫ్రికన్ చీతాస్ విషయానికి వచ్చామంటే, సో ఐయుసిఎన్లో, సో ఇక్కడ గుర్తుపెట్టుకుందాం మనం, ఐయుసిఎన్ లిస్ట్లో ఏంటంటే వీటిని వల్నరబుల్గా చెప్పున్నారు. ఓకేనా, వల్నరబుల్గా చెప్పున్నారు. తర్వాత సైట్స్ లిస్ట్లో ఏమన్నారంటే దీన్ని అపెండిక్స్ 1లో ఉంచారు. తర్వాత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మన ఇండియాని అనుసరించి అంటే షెడ్యూల్ 2లో అనేది ఉంచున్నారనమాట. సో అదే మనం ఏషియాటిక్ చీతాస్ విషయానికి వచ్చామంటే, ఓకేనా, ఏషియాటిక్ చీతాస్ అనేది చాలా చాలా కొద్దిగా చిన్న సైజులో ఉంటుంది దానికన్నా కానీ. కాకపోతే వీటి యొక్క పాపులేషన్ అనేది చాలా చాలా తగ్గిపోయిందన్న. మన ఇండియాలో అయితే పూర్తిగా అంతరించిపోయింది. అసినోనిక్స్, ఓకేనా, అసినోనిక్స్ జబూటస్ ఎక్స్ట్రాగా కూడా తగిలించుంటారు, దాన్నే వెనాటికస్. ఓకేనా, వెనాటికస్ అంటారు. దీన్నే మనం ఏషియాటిక్ చీతా అని అంటాం. ఓకేనా, సో ఇది స్లైట్లీ స్మాలర్ నన్న. సో ఇంతకుముందు ఉన్న ఆఫ్రికా కన్నా కానీ ఇది చాలా కొద్దిగా స్మాల్గా ఉంటుంది. ఇది కూడా ఎల్లోయిష్గా ఉంటుంది. తర్వాత ఏంటంటేనన్నా, ఇవన్నీ కూడా ఏంటంటేనన్నా చాలా వరకు ఏంటంటే వీటికి డిస్ట్రిబ్యూషన్ అనేది ఈరాన్ కంట్రీలో సుమారుగా హండ్రెడ్స్ అనేది ఉన్నాయి, అంటే 100లో అనేది ఉంది. అంటే ఇంకా చెప్పాలంటే హండ్రెడ్స్ కూడా లేదు, తగ్గిపోయింది ఈ మధ్య జనాభా, అందువల్ల లెస్ దెన్ 100 అని వేసుకుందాం. ఓకేనా, సో ఇది దీని యొక్క పరిస్థితి. కాకపోతే చూడండి, ఇక్కడ ఎగ్జామ్లో ఇలాంటి స్టూడెంట్స్ చాలామంది మిస్ చేస్తారు, తప్పు చేస్తారు. ఏ ఆఫ్రికన్ చీతాస్ అనేది వల్నరబుల్, ఏషియాటిక్ చీతాస్ అనేది వెరీ ఎండేంజర్డ్. అంటే ఏంటంటే ఇవి ఐయుసిఎన్ లిస్ట్లో చాలా వరకు ఎండేంజర్డ్, అందుకని క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో గుర్తుపెట్టుకోవాలా, ఇది మనకు అడుగుతారు, క్రిటికల్లీ ఎండేంజర్డ్ అనమాట. సో ఏషియాటిక్ చీతాస్ అనేది క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఓకేనా, అలాగే సైట్స్ లిస్ట్లో కూడా ఏంటంటే దీన్ని అపెండిక్స్ 1లో ఉంచారన్న. అలాగే ఏంటంటే అసలు ఈ చీతాస్ అనేది సమస్య ఏం ఫేస్ చేస్తుందంటే ఈ మధ్య కాలంలో అంటే ఇష్యూస్ అంటే ఈ చీతాస్ యొక్క అంతరించిపోవడానికి కారణం ఏంటంటే హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్. ఇవన్నీ కామన్ ఆన్సర్ అన్న. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ ఎవరైనా కానీ, ఏ జంతువు అయినా కానీ ఎందుకు అంతరించిపోతుందంటే, నేను ఇప్పుడు చెప్పే పాయింట్స్ అంతా కూడా మనము డీటెయిల్గా అదే పెట్టుకోవచ్చు. ఎందుకంటే హ్యూమన్ కాన్ఫ్లిక్టు, హ్యాబిటేట్ లాస్, తర్వాత ఏంటంటే మనమంతా బిల్డింగ్లు కట్టేయడం, రోడ్లు వేసేయడము, అడవితో చేయడం, అవునా కదా, డీఫారెస్టేషన్ లాంటివి చేస్తున్నాము. సో అవన్నీ కూడా చాలా వరకు అఘాయిత్యాలుగా దారితీస్తుంది. వ్యవసాయం పేరిట మనము అడవి భూములను ఏం చేసుకుంటున్నాము, వాటన్నింటినీ కూడా వ్యవసాయ భూములుగా మార్చేసుకుంటున్నాము. తర్వాత ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్న ఇష్యూస్. సో క్లైమేట్ చేంజ్ వల్ల మనం మాత్రమే కాదు, జీవరాశులు కూడా ఏంటంటే అంతరించిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిని సంరక్షించాలనేది గవర్నమెంట్ అనేది ప్లాన్ చేసి ఇంట్రడ్యూస్ అనేది చేస్తూ ఉన్నారు. దట్ ఈస్ వాట్. సో మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసిన ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఉంటున్న కునో నేషనల్ పార్క్. ఓకేనా,
కునో నేషనల్ పార్క్లో అనేది మన గవర్నమెంట్ అనేది ప్లాన్ చేసి ఇంట్రడ్యూస్ అనేది చేస్తున్నారనమాట. సో కాకపోతే అలా ఇంట్రడ్యూస్ చేసిన 2 పాపం చనిపోయి, అది ఇక్కడ న్యూస్. రీసెంట్గా ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు మనం ఏంటంటే ఒక రీఇంట్రొడక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా వాటిని స్టడీ చేయాలి, ఎకో సిస్టమ్ని రీడ్ చేసుకోవాలి, అలాగే ఆ యొక్క కండిషన్ని తట్టుకోగలదా లేదని చూడాలి. ఎందుకంటే 260 కోట్లు ఊరికే పెట్టకూడదు కదా. సో మనీ పక్కన పెట్టినా కానీ అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క జీవరాశుల యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మనం చెప్తున్నాం. తర్వాత కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళడానికి ముందు మీరు వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయ్యి ఉన్నారా, మీరు వర్క్ చేసుకుంటూ మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారా, మీకోసం మనం ఫ్రీ మెంటర్షిప్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వారు ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మీకు తగినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఫ్రీ మెంటర్షిప్ అనేది ఇస్తారు. అలాగే చూసారు అంటే మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా అంటే 5,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది ఈఎంఐ ఆప్షన్, నెలసరి 5,000 కట్టుకుంటూ కూడా మీరు యూపీఎస్సీ అనేది ప్రిపేర్ అనేది అవ్వచ్చు అన్నమాట. తర్వాత రికార్డెడ్ కోర్సెస్ మీకు 50,000 రూపీస్కి అందుబాటులో ఉంటుంది. అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అనేది 60,000 రూపీస్కి అందుబాటులో ఉంటుందన్న. సో 30 ఏప్రిల్ వరకు మాత్రమే ఈ యొక్క అద్భుతమైన అవకాశం మీకు అందుబాటులో ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారనేది అనుకుంటున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేది ఇది కొద్దిగా డిఫరెంట్ అన్న. ఇది ఎకనామీ ఆర్టికల్లోనూ వస్తుంది, తర్వాత ఏంటంటే స్మగ్లింగ్ ఇలాంటివి గవర్నెన్స్ వాటికి రిలేటెడ్ ఆర్టికల్స్లోనూ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేసెస్ ఆఫ్ ఏవియేషన్ స్టాఫ్ కాట్ స్మగ్లింగ్ గోల్డ్ డబుల్డ్ ఇన్ 2023. సో బంగారం అనేది ఇండియాలోకి ఇల్లీగల్గా తరలిస్తున్న కేసెస్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంది. అది ముఖ్యంగా ఏంటంటే ఏవియేషన్ స్టాఫ్ అంటే అక్కడ వర్క్ చేస్తున్న వారు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం అనేది నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నట్టు చెప్తున్నారు. సో అది ముఖ్యంగా తీసుకున్నాం అంటే ఏ ఎయిర్పోర్ట్స్లో ఎక్కువగా. సో చూడండి, గోల్డ్ సీజ్ చేసింది ముంబై ఎయిర్పోర్ట్లో సుమారుగా 604 కేజెస్ అనేది సీజ్ చేశారు. ఢిల్లీ, చెన్నై, కాలికట్, కొచ్చిన్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఎంత గోల్డ్ అనేది స్మగ్లింగ్ చేస్తున్నారు దాన్ని క్యాచ్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే స్మగ్లింగ్ ఆఫ్ గోల్డ్ గురించి మనం చూస్తాం. ఓకేనా. సో అసలు స్మగ్లింగ్ ఆఫ్ గోల్డ్ అనేది ఏంటి, దీనికైనా కారణం ఏంటి, బ్యాక్గ్రౌండ్ స్టడీ ఏంటి, ప్రతి ఒక్కటి మెయిన్స్ లెవెల్ ఆర్టికల్గా అనేది మనము డిస్కస్ అనేది చేస్తున్నాం ఓకేనా. ఇది 2-3 విషయాలను మనకి ప్రశ్నింపజేస్తుంది. ఒకటి గోల్డ్ అనేది మనం ఏంటన్నా ఇంపోర్ట్ చేస్తున్నాం. గోల్డ్ మన ఇండియాలోకి ఏంటంటే మనము ఇంపోర్ట్ అంటే దిగుమతి అనేది చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే స్మగ్లింగ్, గోల్డ్ యొక్క స్మగ్లింగ్ కానీ తర్వాత గోల్డ్ యొక్క ఇంపోర్ట్ కానీ, ఈ 2 విషయాలని మనకి ఇందులో ప్రశ్నింపచేస్తుంది. సో దీని గురించి దీని గురించి ఏంటంటే అఫీషియల్స్ మాట్లాడుతూ వీటిని ఖచ్చితంగా ఏంటంటే మనము సో కంట్రోల్ చేయాలి. సో స్మగ్లింగ్ అనేది మనం కంట్రోల్ చేయాలి అనేది మనం చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో అలాగే దానికోసం గవర్నమెంట్ అనేది ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది. సో ఇక్కడ గోల్డ్ స్మగ్లింగ్ ఏదైతే ఉంటుందో వాటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు. సో ఇక్కడ వారు చేసిన దాని స్టడీస్ రిపోర్ట్స్ ప్రకారం చూసామంటే డైరెక్టరేట్ ఆఫ్ ముఖ్యంగా ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనమాట. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సో డిఆర్ఐ అంటారు. వారు ఈ యొక్క గోల్డ్ స్మగ్లింగ్ అన్నీ కూడా వారు చూస్తున్నారు. వారు రిలీజ్ చేసిన రిపోర్ట్ని ఏమంటామంటే ఈ రిపోర్ట్ మీకు ఇంపార్టెంట్, దాన్నే మనం ఏమంటే స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ అనమాట. అంటే మన ఇండియాలో జరుగుతున్న స్మగ్లింగ్స్ వాటి గురించి రిపోర్ట్ రిలీజ్ చేసిన దాంట్లో 2021 అండ్ 2022 అప్పుడు రిలీజ్ చేశారు ఒక రిపోర్టు. అందులో ఏంటంటే టోటల్ గోల్డ్ స్మగ్లింగ్ అనేది 833 కేజెస్. సో చూడండి, 833 కేజెస్ చేశారు. దాని యొక్క నెట్వర్త్ అనేది 500 crores అని చెప్పారు. సో అంటే చాలా ఎక్కువగానే జరుగుతున్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం చూడండి 400 కేజీలు, అంటే ముందు కన్నా కానీ స్మగ్లింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే గోల్డ్ మార్కెట్లో వలటిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే వీటిని ఏంటంటే మనం తగ్గించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే దీనికోసం ప్రపంచవ్యాప్తంగా కూడా మీకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒకటి ఉందన్న, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్. సో ఈ వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనేది WGC అంటాము. ఇది కూడా ఎలాగైనా కానీ మనం స్మగ్లింగ్ని అరికట్టాలి అనే దానికోసం వారు వర్క్ చేస్తున్నారు. వారు చెప్పిన దాంట్లో ఏంటంటే 2022లో ఏంటంటే 33% అనేది గోల్డ్ స్మగ్లింగ్ ఇంక్రీజ్ అయింది. ఓకేనా. అంటే 33% దాకా ఇంక్రీజ్ ఇన్ గోల్డ్ స్మగ్లింగ్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది గోల్డ్ స్మగ్లింగ్ లాంటి ఇన్సిడెంట్స్ అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది. సో అందువల్ల మనం ఏంటంటే ప్రీ కోవిడ్ కన్నా కానీ కోవిడ్ తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనం ఎలాగైనా సరే వాటిని అరికట్టాలి. సో అలాగే ఏంటంటే మన ఇండియన్ స్టేట్స్లో
మన ఇండియాలో తీసుకున్నామంటే ఎక్కువగా గోల్డ్ స్మగ్లింగ్ అనేది ఫస్ట్ మహారాష్ట్రలో ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది? మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ అనమాట. ఓకేనా, కేరళ. ఈ 3 స్టేట్స్లో ఏంటంటే ఎక్కువగా గోల్డ్ స్మగ్లింగ్ అనేది జరుగుతుంది. సో మనకి ఇప్పుడు ఏంటంటే గోల్డ్ స్మగ్లింగ్ రూట్స్ ఏంటి? సో చూడండి, గోల్డ్ స్మగ్లింగ్కి మనకి ముఖ్యంగా జరుగుతున్న ఇంకొక రూట్ అంటే నార్త్ ఈస్ట్. సో నార్త్ ఈస్ట్ అంటే మనకు తెలుసు. సో ఈ యొక్క అస్సాం, ఈ స్టేట్స్ ఏవైతే మణిపూర్ ఇవన్నీ ఉన్నాయో, సో ఇవి ఆ నార్త్ ఈస్ట్ స్మగ్లింగ్ రూట్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు యాక్టివ్గా ఉంది, ఎక్కువగా జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఈ నార్త్ ఈస్ట్ స్మగ్లింగ్ రూట్ ఏంటి, ఎక్కడ ఎందుకు జరుగుతుంది అనేది మనం సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, DRI, సో మన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలుసు కదా. సో వారే యొక్క స్మగ్లింగ్ వాటి మీద పనిచేస్తున్నారు. వారేంటంటే సుమారుగా 73% గోల్డ్ స్మగ్లింగ్, ఓకేనా, 73% గోల్డ్ అనేది ఎక్కడ పట్టుకున్నారు అంటే మ్యాన్మార్. సో ఈజీ రూట్స్ మన ఇండియాలోకి స్మగిల్ చేయడానికి మ్యాన్మార్ మరియు బంగ్లాదేశ్ రూట్స్. ఇక్కడ మ్యాన్మార్ అండ్ బంగ్లాదేశ్ రూట్స్, ఇక్కడే చాలా వరకు స్మగ్లింగ్ అనేది జరుగుతున్నట్టు చెబుతున్నారు అన్నమాట. సో తర్వాత ఏంటంటే ఇంకా గోల్డ్ స్మగ్లింగ్ అనేది మ్యాన్మార్ రూట్లో, అక్కడంతా కూడా అడవి ప్రాంతం కాబట్టి అక్కడి నుంచి ఈజీగా అనేది అక్కడ స్మగిల్ అనేది అవుతుంది. సో అలాగే ఏంటంటే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మ్యాన్మార్ టు ఇండియా వస్తుంది చూసారా, మ్యాన్మార్ నుంచి ఇండియాలోకి గోల్డ్ అనేది స్మగిల్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇండియాలో గోల్డ్ స్మగిల్ చేయడానికి ఇంకొకటి ఏంటి, ఈ మ్యాన్మార్కి గోల్డ్ ఎక్కడి నుంచి వస్తుందంటే చైనా నుంచి. సో అంటే చైనా ఇలాంటి కంట్రీస్ నుంచి కూడా ఏంటంటే సో ఇలాంటి స్మగ్లింగ్ అనేది జరుగుతుంది అనేది చెప్తున్నారు. సో ఇలాంటి కనెక్టివిటీస్ అనేది ఈ ప్రాంతంలో జరగడం వల్ల మనకి ఎకనామిక్ వొలాటిలిటీ, ఎకనామీ అనేది డీస్టెబిలైజ్ చేసే అవకాశం కూడా ఉంది. అందుకని సో అలాగే ఇండియా యొక్క గోల్డ్ ఇంపోర్ట్ గురించి తెలుసుకున్నాం. ఇది వేరే కాన్సెప్ట్. అంటే ఏంటి, గోల్డ్ ఇంపోర్ట్. మనం గోల్డ్ అనేది దిగుమతి చేసుకుంటున్నాము. ఎందుకు దిగుమతి చేసుకోవాలి? సో మన యొక్క గోల్డ్ సఫిషియన్సీ ఉందా అంటే మన ఇండియాలో అనేది గోల్డ్ అనేది ఇన్సఫిషియెంట్ తగినటువంటి మోతాదులో లేదు. సో అలాగే ఏంటంటే సో ఇక్కడ అఫీషియల్గా మనం ఏంటంటే మన గవర్నమెంట్ యొక్క డబ్బు పెట్టి మనము ఇంపోర్ట్ అనేది చేసుకుంటూ ఉన్నాము. 2021-2022 ఓకేనా, 2021-2022 వాల్యూ ప్రకారం మనం 3.44 lakh crores 3.44 lakh crores అనేది మనం ఏంటంటే సో మనము ఇంపోర్ట్స్ అనేది చేస్తున్నాం. అంటే ఏంటి, ఇన్ని కోట్ల బిజినెస్ అనేది మనము ప్రపంచ దేశాల నుంచి కూడా ఇంపోర్ట్, దిగుమతి అనేది చేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, మన ఇండియాకి అప్పుల బారి నుంచి కాపాడుకోవాలంటే గోల్డ్ వాడడం మానేయండి, సరిపోతుంది అనమాట. సో అలాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, WGC ఇందాకే చెప్పాను, వారు ఏం చెప్తున్నారంటే ఇండియా అనేది, ఓకేనా, ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ అని చెప్తున్నారు. సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ అంటే చైనా తర్వాత, ఓకేనా, కన్జ్యూమర్ ఆఫ్ గోల్డ్ ఆఫ్టర్ చైనా. సో చైనా వచ్చేసి ఆఫ్టర్ చైనా అంటే ఏంటి, ప్రపంచంలోనే అత్యధికమైన గోల్డ్ ఎక్కడ ఉన్నాయండి, గోల్డ్ కన్జ్యూమ్ చేసే చైనా. చైనా తర్వాత ఏంటి, మన ఇండియా అనేది చెప్తున్నారు. సో అందువల్లనే ఏంటంటే సో ఇక్కడ గోల్డ్ కన్సంప్షన్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రబుల్గా అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి మనము బయట నుంచి అప్పు తెచ్చుకుంటున్నామంటే ఖచ్చితంగా మనం అప్పుల్లో ఉన్నట్టే కదా. సో దట్ ఈస్ వన్ థింగ్. సో అలాగే ఏంటంటే మనం తెచ్చుకునే గోల్డ్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోల్డ్ బార్స్ ఉన్నాయి. మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, మనం ఇంపోర్ట్ చేసుకున్న దాన్ని ఏంటంటే గోల్డ్ డోర్ బార్ అంటారు. ఓకేనా, గోల్డ్ డోర్ బార్ అంటే ఏంటంటే దీన్ని ఏంటంటే రిఫైన్డ్ గోల్డ్ అంటాం. ఏమంటాం మనం, రిఫైన్డ్ గోల్డ్ అంటాము. చాలా వరకు ఏంటంటే డోర్ బార్ అనేది అంటే సెమీ ప్యూర్ అంటాం. ఓకేనా, సెమీ ప్యూర్ అలా. ఇది ఏంటంటే సెమీ ప్యూర్ అలా అంటే దీంట్లో ఇంకొక ఎలిమెంట్ కూడా కలిసి ఉంటుంది. ఓన్లీ గోల్డ్గా అనేది మనం ఇంపోర్ట్ చేసుకోము. దీంట్లో ఏంటంటే గోల్డ్ ప్లస్ సిల్వర్ అనేది కలిసి ఉంటుంది. సో ఇది ఎలా క్రియేట్ చేస్తారంటే ట్రాన్స్పోర్టేషన్స్ అన్నిటికీ కూడా వీలుగా ఉండడానికి ఎన్నిటికీ కూడా అంటే డోర్ బార్. ఓకేనా, డోర్ బార్ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే 50 నుంచి 75%. సో 50 నుంచి 75% అనేది ప్యూర్ గోల్డ్ అనమాట. సో ఇందులో ఉండేది ప్యూర్ గోల్డ్ ఎంత ఉంటుంది, 50 నుంచి 75% ప్యూర్ గోల్డ్ అనేది ఉంటుంది. సో ఇది మన ఇండియాలో చాలా వరకు ఏంటంటే ఈ యొక్క డోర్ బార్ గోల్డ్ అనేది మనము ఇంపోర్ట్ అనేది చేసుకుంటాం. సో తర్వాత ఏంటంటే మీరు ఇంకొకటి తీసుకోవాలా, DRI గురించి ఇంతకుముందే చెప్పాను, డైరెక్టరేట్, ఓకేనా, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది అన్నాము ఇంతకుముందు. సో ఇదే యాంటీ స్మగ్లింగ్ మీద వర్క్ చేసే ఏజెన్సీ. ఇది మీరు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. యాంటీ స్మగ్లింగ్ మీద వర్క్ చేసే ఒక ఏజెన్సీ, ఇండియా నుంచి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. సో ఇది ఎవరికి అండర్లో ఫంక్షన్ చేస్తుందంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకేనా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్తోనే వీరు కనెక్ట్ అయ్యి పనిచేస్తున్నారనమాట. సో ఇదే వీరి యొక్క మెయిన్ పని. సో ఇది ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోనే ఈ యొక్క ఫంక్షనింగ్ అనేది చేస్తుంది. సో ఇలా ఏంటంటే మన ఎకనామీ డీస్టెబిలైజ్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళు చాలా వరకు, ఇవి మాత్రమే కాదు, DRI మల్టిపుల్ థింగ్స్ మీద కూడా వర్క్ చేస్తూ ఉంటుంది.
అందులో ముఖ్యంగా తీసుకున్నట్టే గోల్డ్ కానీ, తర్వాత ఏంటంటే నార్కోటిక్స్ మీద కానీ, ఇంకా మల్టిపుల్ ఓకేనా నార్కోటిక్స్ కానీ ఏవైతే మనకి బయట దేశాల నుంచి స్మగుల్ అవుతుందో, ఫేక్ కరెన్సీస్ కానీ ఇలాంటి వాటి మీద ఏంటంటే ఈ యొక్క డిఆర్ఐ అనేది వర్క్ చేస్తుంది. ఇంకా ఫైర్ ఆర్మ్స్ ఆయుధాలు కూడా ఏంటంటే సో స్మగ్లింగ్ చేస్తున్నా అంటే వాటి మీద కూడా ఇది ఏంటంటే కంట్రోల్ చేయడానికి అనేది వర్క్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. ఓకేనా. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్తాం. సో నాన్న ఒక చిన్న విషయాన్ని కూడా ఏంటంటే ఎప్పుడైనా క్షుణ్ణంగా చూసి డీటెయిల్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది మీకు చాలా చాలా ఈజీగా అనేది ఉంటుందన్నమాట. సో స్టూడెంట్స్ నెక్స్ట్ చూడండి, ఇది క్రిప్టో లెజిస్లేషన్ గురించి EU తెచ్చింది న్యూ లెజిస్లేషన్. కాకపోతే ఇది మీకు ఎకనామిక్ కాన్సెప్ట్ కాబట్టి ఎకనామిక్ కరెంట్ అఫేర్స్లో సపరేట్గా కవర్ చేయడం జరుగుతుంది. బట్ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, మిస్ చేయకూడదు మీరు. సో చదువుకోవాలి. సో అందువల్ల ఇది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ డీటెయిల్. ఇంకా మనకి పాలిటీ ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి డీటెయిల్గా, వాటిని కూడా మనం చదువుతాం కాబట్టి. సో అలాగే చూడండి, UPSC ఆప్షనల్స్ తీసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా ఆప్షనల్ ఇన్ఫినిటీ అని మనం అందిస్తున్నాం. PSIR, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఇలాంటి అద్భుతమైన ఆప్షనల్స్ మీకోసం మనం అందిస్తూ ఉన్నాం. త్వరపడండి, ఇక 6 రోజులు మాత్రమే ఉంది 30th ఏప్రిల్కి. సో మీకు ఈ రికార్డెడ్ కోర్సెస్ యొక్క ఫీజు 20,000 కానీ, అలాగే లైవ్ అండ్ రికార్డ్ అనేది 25,000 అనేది అందుబాటులో ఉంటుంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. తర్వాత చూడండి, ఇక్కడ జువెనియల్ జస్టిస్. సో చూడండి ఇక్కడ, హౌ క్యాన్ ఏ జువెనియల్ బీ ట్రైడ్ యాజ్ అన్ అడల్ట్ ఇన్ ద కోర్ట్. జువెనియల్ని మనము కోర్టులో తీసుకునేటప్పుడు చూడండి, కోర్టులో తీసుకునేటప్పుడు అడల్ట్గా ట్రీట్ చేయొచ్చా, దానికంటూ చట్టం అనేది ఉందా, ఏంటి ఈ చట్టం ఏంటి? జువెనియల్ జస్టిస్ బోర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా, GS పేపర్ 2లో గవర్నెన్స్ కానీ వాటిలో చాలా వరకు ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్న. సో ఇక్కడ జువెనియల్ జస్టిస్ బోర్డ్ అనేది ఉంది. ఓకేనా, JJB అంటారు దాన్ని, ఏమంటే జువెనియల్. ఓకేనా, జువెనైల్ జస్టిస్ బోర్డ్. ఓకేనా, జువెనైల్ జస్టిస్ బోర్డ్. సో వెయిట్, రైట్ క్లియర్, జువెనైల్ జస్టిస్ బోర్డ్. సో జువెనైల్ జస్టిస్ బోర్డ్ ఏం చెప్తుంది అనేది మనం చూస్తాం. ఓకేనా, జువెనైల్ జస్టిస్ బోర్డ్ విషయానికి వచ్చామంటే, సో ఇది యాక్చువల్గా ఏంటంటేనన్నా JJB. ఓకేనా, JJ యాక్ట్, జువెనియల్ జస్టిస్ యాక్ట్. ఇది ఎప్పుడంటేనన్నా 2015లో పాస్ చేశారు. సో అంతకుమంది 2000లో కూడా ఒక యాక్ట్ ఉండేదన్న. ఇప్పుడు కొత్త యాక్ట్ అనేది 2015 యాక్ట్ని అనుసరించి కొన్ని సవరణలు, చేంజెస్ అనేది ఇచ్చారు. సో దాన్ని మనకి తెలుసుకోవాలి. ఈ యాక్ట్ అనేది, సో చూడండి, ఈ యాక్ట్ అనేది దేన్ని రిప్లేస్ చేసింది, ఏ యాక్ట్ని మార్చేసి ఈ యాక్ట్ వచ్చిందంటే రిప్లేస్ ద JJ యాక్ట్ 2000 అనమాట. 2000లో పాస్ చేసిన జువెనియల్ యాక్ట్ని మారుస్తూ 2015లో ఒక యాక్ట్ అనేది వచ్చింది. సో ఇక్కడ దీని ప్రకారం ఫస్ట్ జువెనైల్స్ అంటే ఎవరు? సో చూడండి, జువెనైల్స్ అంటే ఏంటి? సో జువెనైల్స్ అంటే ఏంటంటే 16 నుంచి 18. ఓకేనా, సో 16 నుంచి 18 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని మనం ఏమంటామంటే జువెనైల్స్ అంటాం. సో వారిని చూడండి, కేసెస్లో వారిని కొన్ని కేసెస్లో అడల్ట్గా ట్రై చేయొచ్చా అని అంటే చేయొచ్చు. అంటే ఏంటంటే దే ఆర్ ట్రీటెడ్ యాజ్. ఓకేనా, ఏమని? దే ఆర్ ట్రీటెడ్ యాజ్ అంటే ట్రయింగ్ జువెనియల్స్ యాజ్ అడల్ట్స్ అన్నమాట. అది కూడా ఏంటంటే హీనియస్ క్రైమ్స్లో, అన్ని సిచ్యువేషన్స్లో కాదు, హీనియస్ క్రైమ్స్లో. ఇప్పుడు మనకి సో ఇంకొక డౌట్ వస్తుంది, ఏంటంటే నాన్న అసలు హీనియస్ క్రైమ్స్ అంటున్నారే, ఎన్ని టైప్స్ ఆఫ్ క్రైమ్స్ ఉన్నాయి అనేది మనకి డౌట్ వస్తుంది. సో మనము ఒక క్రైమ్, ఓకేనా, ఒక చిల్డ్రన్స్ క్రైమ్ క్రియేట్ చేసినప్పుడు, ఓకేనా, చిల్డ్రన్ అనేది క్రైమ్ కమిట్ అయ్యారు అంటే, ఓకేనా, క్రైమ్ కమిట్ అయ్యారు అంటే, సో యాక్చువల్గా ఏంటంటే ఇది తమిళ సినిమాలో ఇది ఒక సినిమా అన్న, విజయ్ మెర్సల్లో ఏదో పేరు నాకు గుర్తురాలి. ఓకేనా, ఆ సినిమాలో చూసారంటే విలన్ ఏం చేస్తాడంటే 16-18 ఏళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేస్తాడనమాట. ఎందుకని? వాళ్ళకి తక్కువ కాలం శిక్ష పడుతుంది కాబట్టి. అలాగే ఏంటంటే ఇంకొకటి కూడా, బిచ్చగాడు సినిమా యాక్టర్ ఉన్నారు చూసారా, విజయ్ ఆంటనీ, ఆయన తీసిన సినిమా కూడా ఒకటి యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. సో అక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటంటే ఆ 16-18 ఏళ్ళ పిల్లవాళ్ళు హీనియస్ క్రైమ్స్ కానీ ఏదైనా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని ఈజీగా ఏంటంటే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉపయోగించుకొని కొద్ది రోజులకి జైల్లో నుంచి రిలీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు మళ్ళీ క్రైమ్ చేయడానికి రెడీ అయిపోతూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా సినిమాలో చూపిస్తున్న విషయాలు. కాకపోతే ఏంటంటే ఈ చిల్డ్రన్స్ క్రైమ్ కమిట్ చేశారు అంటే అందులో 3, ఓకేనా, చిల్డ్రన్స్ కమిట్ చేసే క్రైమ్లో 3 కేటగిరీస్ అనేది ఉంటుంది. ఓకేనా, 3 కేటగిరీస్ ఉంటాయి. ఆ 3 కేటగిరీస్లో మెయిన్ థింగ్ ఏంటంటే పెట్టి అఫెన్సెస్. ఓకేనా, పెట్టి అఫెన్సెస్ ఒకటి. సోనా ఓకేనా, పెట్టి అఫెన్సెస్ అని ఒకటి, నార్మల్ చిన్నపాటి క్రైమ్స్. తర్వాత ఏంటంటే సీరియస్ అఫెన్సెస్ ఒకటి ఉంటాయి. తర్వాత ఏంటంటే హీనియస్ క్రైమ్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 కేటగిరీస్లో మనం విడదీసినప్పుడు ఈ హీనియస్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఏంటంటే వారిని అడల్ట్గా కన్సిడర్ చేసుకొని ట్రీట్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటేనన్నా
సో ఇక్కడ సెక్షన్ 15, సో సెక్షన్ 15 ఆఫ్ జేజే యాక్ట్, జువెనియల్ జస్టిస్ యాక్ట్లో సెక్షన్ 15 అనేది ఉంటుందన్న. ఏంటంటే ఎప్పుడైనా కానీ, సో ఇక్కడ ఏంటంటే సో ఎప్పుడైనా కానీ హీనియస్ క్రైమ్స్ కమిట్ అయిందంటే, ఓకేనా, హీనియస్ అంటే అతి దారుణమైన క్రైమ్, ఓకేనా, హీనియస్ క్రైమ్స్ అనేది కమిట్ అయినప్పుడు సో వారి యొక్క మెంటల్ స్టేటస్ అనేది స్టడీ చేయాలి. దానికోసం ఏంటంటే ఈ యాక్ట్ని అనుసరించి ఏంటంటే ప్రిలిమినరీ అసెస్మెంట్, ఓకేనా, ప్రిలిమినరీ అసెస్మెంట్ అంటే కొన్ని క్రైమ్స్ అనేది తెలియకుండానో కంట్రోల్ లేకుండానో సెవరల్ థింగ్స్ కారణాలుగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రిలిమినరీ అసెస్మెంట్ అనేది జరగాలి. సో అంటే ఏంటంటే సో కొంతమంది ఇన్సిడెంటల్గా, అలాగే ఏంటంటే కొంతమంది కావాలని చేసే క్రైమ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అన్న. అందులో ప్రిలిమినరీ అసెస్మెంట్ జరగాలి. ఆ అసెస్మెంట్ ఏంటంటే మెంటల్ అండ్ ఫిజికల్ కెపాసిటీ. సో అంటే ఒక వ్యక్తి ఉన్నారంటే వారి యొక్క మెంటల్ అండ్ ఫిజికల్ కండిషన్స్ అనేది వారు చెక్ చేయాలి. ఆ ఫిజికల్ కెపాసిటీ అనేది చెక్ చేయాలి. తర్వాత ఏంటంటే ఒకవేళ ఆ వ్యక్తికి ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్. సో ఇప్పుడు చూడండి, కొందరు ఏంటంటే జైలుకి వెళ్తాము తప్పు అని తెలిసి, ఓకేనా, అండర్స్టాండింగ్ ద కాన్సిక్వెన్సెస్. సో ఇక్కడ వాళ్ళకి నిజంగా చట్టం ఎంత కఠినంగా ఉంటుందా, శిక్షిస్తుందా అనే భయం, భక్తి లేకుండా ఇలా ఉన్నారా లేదా అనేది. తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో సర్కమ్స్టాన్సెస్, ఓకేనా, సర్కమ్స్టాన్సెస్ అంటే నేను చెప్పాను కదా, కొందరు పరిస్థితుల వలన క్రైమ్స్ చేయాల్సి వస్తుంది. ఆ సర్కమ్స్టాన్సెస్ సో చూడండి, వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ కెపాసిటీ చెక్ చేయాలి. వాళ్ళకి ఈ యొక్క కాన్సిక్వెన్స్, ఈ తప్పు చేస్తే శిక్ష ఉంటుంది అని భయం, భక్తి ఉందా లేదా అని తెలియాలి. తర్వాత సర్కమ్స్టాన్సెస్ అనేది చెక్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రిలిమినరీ అసెస్మెంట్లో చేస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటి, ప్రిలిమినరీ అసెస్మెంట్. ఊరికే క్రైమ్లో అడల్ట్గా ట్రీట్ చేయడం అంటే ఊరికే ట్రీట్ చేసేయడం కాదు, మనం బ్యాక్గ్రౌండ్ డీటెయిల్గా స్టడీ చేయాలి. అందుకే మెయిన్స్ లెవెల్లో దీన్ని స్టడీ చేయాలి. సో తర్వాత ఏంటంటే సెక్షన్ 18, ఓకేనా, సెక్షన్ 18 క్లాస్ 3 ఏం చెప్తుందంటే జేజే యాక్ట్లో ఇది ఏం చెప్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ప్రిలిమినరీ అసెస్మెంట్ అనేది పాస్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ప్రిలిమినరీ అసెస్మెంట్, ఓకేనా, ప్రిలిమినరీ అసెస్మెంట్ అయిన తర్వాత అక్కడ ఒక ట్రయల్ అనేది జరుగుతుంది. అంటే కోర్టులో అనేది డిస్కషన్ జరుగుతుంది. ఆ ట్రయల్లో ఏంటంటే సో ఆ యొక్క, ఓకేనా, సో చైల్డ్ యాజ్ అన్ అసల్ట్ అంటే ఏంటంటే అతన్ని అడల్ట్గా ట్రీట్ చేయాలా లేదంటే చిల్డ్రన్స్ కోర్ట్కి పాస్ చేయాలా. సో ఇక్కడ ఏంటి, ఈ జువెనియల్ జస్టిస్ బోర్డుకి ఫార్వర్డ్ చేస్తే ఆ ప్రిలిమినరీ అసెస్మెంట్ని వారు చెప్తారు, ఓకేనా, యాజ్ యాన్ అడల్ట్ అంటే అతన్ని యాజ్ యాన్ అడల్ట్గా మనం ట్రీట్ చేయాలా లేదంటే ఏంటి అతన్ని మనము చిల్డ్రన్స్ కోర్టును పంపించాలా, ఓకేనా, చిల్డ్రన్స్ కోర్ట్కి పంపించాలా అనేది అక్కడ వారు డిసైడ్ అవుతారనమాట. సో అంటే ఫైనల్ డెసిషన్ ఎక్కడ వస్తుంది, అక్కడ. సో ఎందుకంటే ప్రిలిమినరీ అసెస్మెంట్లో వారు పర్ఫెక్ట్ కండిషన్స్ అనేది చెక్ చేస్తారు. వారు ఆ హీనియస్ క్రైమ్ని కమిట్ చేయడానికైన కారణం అన్నిటిని చెక్ చేసి తర్వాత డిసైడ్ చేస్తారు. సో ఇక్కడ ప్రిలిమినరీ అసెస్మెంట్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్లో కూడా ఈ మధ్య క్వశ్చన్స్ అడిగేటప్పుడు డైరెక్ట్గా అందరినీ మనము అడల్ట్స్గా ట్రీట్ చేస్తామా లేదంటే సర్టెన్ కండిషన్స్ ఉందా అనేది మనకి ఎగ్జామ్లో డౌట్. అలాంటప్పుడు ఈ పదాలు అనేది మీకు క్లియర్ కట్గా అనేది ఆ సబ్జెక్ట్ని చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ విషయంలో మనకి జువెనియల్ జస్టిస్ బోర్డ్ జేజేబీ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ పిఏ, ఓకేనా, ప్రిలిమినరీ అసెస్మెంట్ విషయంగా ఈ జువెనియల్ జస్టిస్ బోర్డు ఏం పని చేయాలి, వీళ్ళ యొక్క పర్పస్ ఏంటి. మనము చెప్పాం కదా ప్రిలిమినరీ అసెస్మెంట్ కూడా చేస్తారని. ఆ ప్రిలిమినరీ అసెస్మెంట్, ఓకేనా, ప్రిలిమినరీ అసెస్మెంట్ని బట్టే ఏంటంటే ఆ యొక్క చిల్డ్రన్ని అడల్ట్గా ట్రీట్ చేయాలా లేదంటే ఏంటంటే అతన్ని ఎలా ట్రీట్ చేయాలనేది డిసైడ్ చేస్తారు. కానీ ప్రిలిమినరీ అసెస్మెంట్ని ఎవరు పెర్ఫామ్ చేస్తారంటే చాలా జాగ్రత్తగా ఏంటంటే జేజేబీ అంటే ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఎవరు, ఈ ప్రిలిమినరీ అసెస్మెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుందంటే జువెనియల్ జస్టిస్ బోర్డు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా చేసి తర్వాత కాపీ అనేది కూడా ఏంటంటే కాపీ అనేది ఫ్యామిలీ, ఆ రిపోర్ట్ కాపీ అనేది ఫ్యామిలీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది కాపీ టు ఫ్యామిలీ అంటే కాపీ అనేది ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి ఈ యొక్క రిపోర్ట్ని. తర్వాత ఏంటంటే అతి ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ ఊరికే ఎవరు పడితే వాళ్ళు చేయడం కాదు అట్లీస్ట్, ఓకేనా, అట్లీస్ట్ ఈ యొక్క జువెనియల్ జస్టిస్ బోర్డ్ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసేటప్పుడు అట్లీస్ట్ 1 చైల్డ్ సైకాలజీ ఎక్స్పర్ట్ అనేది ఉన్నారు, ఓకేనా. అంటే 1 చైల్డ్, ఓకేనా, 1 చైల్డ్ సైకియాట్రీ, ఓకేనా. సో అంటే చైల్డ్ సైకియాట్రీ మీద స్టడీ చేసిన వారు ఖచ్చితంగా ఉండాలి. సో అలాగే వారి యొక్క సపోర్ట్తో, ఆ ఎక్స్పర్ట్ సపోర్ట్తోనే వారు ఖచ్చితంగా అనేది వీటిని డిస్కస్ చేయాలన్నమాట. తరువాత ఏంటంటేనన్నా సో ఇక్కడ ఏంటంటేనన్నా డిస్ట్రిక్ట్ లెవెల్, ఓకేనా, డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటారు, ఓకేనా, డిస్ట్రిక్ట్ లెవెల్ లీగల్ సర్వీస్ అథారిటీ. సో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటారు. వారికి కూడా ఏంటంటే లీగల్ ఎయిడ్ కానీ
ఓకేనా. అంటే వారికి కావాల్సిన ఫర్ ఎగ్జాంపుల్ అంటే అథారిటీ ఏం చెప్తుందంటే ఈ యొక్క ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసేటప్పుడు పిల్లలకి ఏమైనా కానీ లీగల్ సపోర్ట్ కానీ ఆ ఫ్యామిలీకి లీగల్ సపోర్ట్ కానీ వాటిని అందించడానికి అనేది వారు ఉండాలన్నమాట. తర్వాత ఏంటంటేనన్నా ఇక్కడ ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. ఇక్కడ చేస్తున్న ఈ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ కూడా ఏంటంటే ప్రాపర్గా ట్రైనింగ్ అనేది పొందుండాలి. గవర్నమెంట్ లీగల్గా అనేది వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది ఇచ్చుంటారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో ఏంటంటేనా సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. ఇది అన్నిటికన్నా కానీ ముఖ్యమైనది. ఈ టర్మ్ మీరు ఎక్కువగా వినరు, ఇవంతా కూడా క్రైమ్, పోలీస్ ఇలాంటి వాటిలో వస్తుందన్న. ఈ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే ఏంటంటే SIR. సో SIR అనేది ఏంటంటేనన్నా విత్ ఇంటరాక్షన్. ఇది ముఖ్యంగా ఏంటంటే ఇంటరాక్షన్ విత్ ద పీపుల్, ఓకేనా, చుట్టుపక్కల ఉన్న వారిని కానీ ఇంటరాక్షన్ విత్ చైల్డ్. సో ఇదేంటంటే ఇంటరాక్షన్ విత్ చైల్డ్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత అంటే చైల్డ్ యొక్క ఫ్యామిలీ, ఓకేనా, చైల్డ్స్ ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత, అలాగే ఏంటంటే ఇంపార్టెంట్ పర్సన్ సరౌండింగ్ ఎవరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆ యొక్క సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే అక్కడ పరిస్థితి ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ వాటిని స్టడీ చేసేస్తారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ లెవెల్లో ఒకరు ఉండాలి, ఓకేనా. చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ లెవెల్లో అనేది ఒకరు ఉండాలి. సో అలాంటి ఆఫీసర్ అనేది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ చేసిన తర్వాత ఏంటంటేనన్నా తర్వాత ఆ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెంట్. సో అలాగే ఏంటంటేనన్నా ఇలాంటి ఒక విషయాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏంటంటే మన గవర్నమెంట్ అనేది ప్రాపర్గా లీగల్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనన్నా ఇక్కడ మనకి ప్రాపర్గా చట్టాలు ఉన్నాయి కానీ సో ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది లేదు. అలాగే ఏంటంటే ఫంక్షనింగ్లో ఇష్యూ, ఇంప్లిమెంటేషన్లో ఇష్యూ. సో అలా ఉండడం వల్ల ఏంటంటే ఇది కొద్దిగా సమస్యగా అనేది మారుతుందనేది చెప్తున్నారు. ఇవన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీ కెన్ లుక్ ఇన్ టు ఇట్ ఫర్దర్. ఇంకా ఏంటంటే దీనికి రిలేటెడ్ కేసెస్ వస్తున్నప్పుడు దానికి రిలేటెడ్ సంబంధమైన ఇష్యూస్ అన్నీ కూడా మనకి బయటపడుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఇంకో అద్భుతమైన ఎడిటోరియల్ ఆర్టికల్ ఇది. సో చూడండి ఇండియా మోస్ట్ పాపులస్. మన ఇండియా జనాభా విపరీతంగా పెరిగిపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఓన్ సంబరాలు చేసుకుని వరల్డ్లోనే హైయెస్ట్ పాపులస్ కంట్రీ ఏదైనా ఉందంటే మన ఇండియాని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ అది మనకి మంచిదా లేదంటే చెడునా అంటే ఈజ్ ఇట్ ఎ బూన్ దెన్ ఏ బెయిన్, ఓకేనా. సో క్యాన్ బి మోర్ బూన్ దెన్ ఏ బెయిన్ అంటే ఇది మంచా చెడా అనే విధంగా మనం స్టడీ చేసుకుండాలి. సో యాక్చువల్గా మనందరికీ తెలుసు రీసెంట్గా UN రిపోర్టు నిన్న మొన్న కరెంట్ అఫైర్స్లో నేను అదే పాయింట్ డిస్కస్ చేశాను. ఫస్ట్ కంటెంట్ అంతా కూడా అదేనన్నా. ఏంటని మోస్ట్ పాపులస్ కంట్రీగా అనేది UN రిపోర్ట్ అనేది ఇచ్చింది. చైనాని లీడ్ కొట్టి ఇక్కడ చూడండి 142 crores. సో ఇక్కడ ఏంటి 142.57 crores అంటే ఇండియా అనేది టాప్ పొజిషన్కి వచ్చేసింది అనేది ఇక్కడ రిపోర్ట్. ఈ రిపోర్టు మొన్ననే మనం కరెంట్ అఫైర్స్లో మళ్ళీ చదివాం కాబట్టి మళ్ళీ సేమ్ టు సేమ్ అనేది మనం చదవకూడదు. ఇక్కడ ఏంటి ఇది ఒక మెయిన్స్ లెవెల్ ఆర్టికల్. అలాగే ఏంటంటే దీనికి చాలా వరకు ప్రామినెన్స్ ఉంది. ఇండియన్ సొసైటీ టాపిక్స్లో, జాగ్రఫీ టాపిక్లో, పాపులేషన్ టాపిక్స్లో కూడా వస్తుంది. GS పేపర్ 1లోనూ వస్తుంది. తర్వాత సోషల్ ఇష్యూస్కి సంబంధితమైన ఆర్టికల్స్లోనూ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది కొద్దిగా మనం ఏంటంటే బ్రాడర్గా దీన్ని స్టడీ చేయాలి. సో దాన్ని మనం చెప్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి పాపులేషన్ ఎక్కువగా ఉంది. సో కానీ అందుకని అది బర్డనా రిసోర్సా. సో ఇక్కడ చూడండి పాపులేషన్ ఉంది, మన ఇండియా యొక్క పాపులేషన్ అనేది చాలా ఎక్కువైంది. ఓకే, ఒక విషయం మనకి క్లియర్గా అర్థమైంది. కానీ ఈ పాపులేషన్ యొక్క మన ఇండియా యొక్క గ్రోత్ కానీ, మన పాపులేషన్ గ్రోత్ని కానీ, అలాగే సైజ్ని కానీ, తర్వాత కంపోజిషన్ కానీ, వీటన్నిటినీ చూసాము అంటే ఓకేనా, మన ఇండియా యొక్క పాపులేషన్ యొక్క గ్రోత్ కానీ, సైజ్ కానీ, కంపోజిషన్ కానీ చూసుకున్నాము అంటే ఇది మనకి బర్డన్సమ్ కాదు. సో ఓవరాల్గా అన్నిటినీ చూసుకుంటున్నప్పుడు మన పాపులేషన్ అనేది మన ఇండియాకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ రిసోర్స్. ఎందుకు సార్ ఇలా చెప్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి, చాలా వరకు ఏంటంటే నెగటివ్ ఆర్టికల్స్ వీటి మీద వస్తుంది. సో అప్కమింగ్ UPSC మెయిన్స్లో ఉపయోగపడే ఆర్టికల్ ఇది. దెర్ ఆర్ మోర్ చాయిసెస్ ఆఫ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, ఓకేనా. ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇది అయ్యింది కాబట్టి ఇది దీని ప్రాబ్లమెటిక్గా ఉంటుందని మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. కానీ మన స్టేట్మెంట్స్ ఎలా చెప్పాలంటే ఎప్పుడూ కూడా వన్ కార్నర్గా వెళ్ళకూడదు, ఓకేనా. సో ఇది రిసోర్స్ దెన్ బర్డన్. సో చూడండి ఎందుకు మనకి బర్డన్ కంటే కూడా మన యొక్క పాపులేషన్ రిసోర్స్ అంటే ఏంటంటేనా మన పాపులేషన్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీఆర్ హ్యావింగ్ ఎ క్యారీయింగ్ కెపాసిటీ. సో ఇక్కడండి ఎప్పుడైతే ఈ యొక్క పాపులేషన్ అనేది రిసోర్స్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. సో రిసోర్స్ అనేది రిసోర్స్ అనేది ఏంటంటే క్యారీయింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది, ఓకేనా. క్యారీయింగ్ కెపాసిటీని బట్టి ఉంటుంది. క్యారీయింగ్ కెపాసిటీ అంటే ఏంటంటేనన్నా సో ఒక ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ పాపులేషన్ ఉందనుకోండి, ఆ పాపులేషన్ పెరుగుతుందండి. సో ఆ పాపులేషన్ యొక్క క్యారీయింగ్ కెపాసిటీ దేన్ని బట్టి ఉంటుందంటే అక్కడున్న క్యాపిటల్ అవైలబిలిటీ అంటే ఏంటి, అక్కడున్న డబ్బులు, ఓకేనా. సో అంటే ఏంటి ఆ ఎకనామీ అనేది స్టెబుల్గా ఉందా లేదా, అందరికీ కూడా
ఆ రిసోర్సెస్ అనేది అందిస్తుందా లేదా. సో అలాగే క్యాపిటల్ అవైలబిలిటీతో పాటు నేచురల్ రిసోర్సెస్ అంటే అక్కడ ఉంటున్న నేచురల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సో మనకి సరిపోతుందా లేదా అనేది మనకి తెలియాలి. సో ఎప్పుడైనా కానీ ఇక్కడ మనం హ్యూమన్ అనేది కన్సంప్షన్, ఓకేనా. కన్సంప్షన్ అంటే ఏంటి, మనం ఎక్కువగా ఏంటంటే ఒక కన్సంప్షన్ ఒక సిస్టంలో మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు ఏంటంటే మనము క్యారింగ్ కెపాసిటీని ఫుల్ఫిల్ చేసుకునేంత వరకు అది రిసోర్సే మన పాపులేషన్. ఎప్పుడు బర్డన్ అవుతుంది, క్యారింగ్ కెపాసిటీని దాటిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, నైజీరియా ఇలాంటి దేశాల్లో వాళ్ళకే అసలు సింపుల్, ఇది ఎలా చెప్పాలంటే దీని లాజిక్ చెప్పాలంటే క్యారింగ్ కెపాసిటీ కాన్సెప్ట్లో ఒకటేనన్న. ఒక ఫ్యామిలీ ఉంది, ఒక ఫాదర్ ఉన్నాడు, తర్వాత ఒక మదర్ ఉన్నారు, ఓకేనా. మదర్ ఉన్నారు, వాళ్ళిద్దరికీ కూడా 1 చైల్డ్ ఉన్నారు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఏంటంటే ఒక 15,000 సంపాదిస్తుంది. 15,000 సంపాదిస్తే పాపకి వాళ్ళకి ఫ్యామిలీకి ఖర్చు సరిపోతాం. అంటే ఏంటి, ఒక పాపను పెంచుకోవడానికే వాళ్ళ సమయం అంతా కూడా సరిపోతుంది. ఇప్పుడు ఒకవేళ ఇంకొక ఫ్యామిలీ ఉన్నారు, సో ఇక్కడ ఇంకో ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీకి ఏంటంటేనన్నా వీరిద్దరి యొక్క ఇన్కమ్ అనేది ఏంటంటే ఒక 1 lakh వస్తుంది అనుకుందాం, ఓకేనా. సో 1 lakh వస్తున్నప్పుడు వారికి ఒక పాప ఉన్నారు, సో ఒక బేబీ ఉంది, వాళ్ళు బాగా చూసుకోగలుగుతున్నారు, రిచ్ లైఫ్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకొక బేబీ వీళ్ళు ప్లాన్ చేసుకున్నా కానీ ఏంటంటే దే క్యాన్ మేనేజ్ విత్ దిస్ మనీ, అవునా. కానీ ఇప్పుడు సిచ్యువేషను ఇంకొక ఫ్యామిలీ ఉంది. సో ఇంకొక ఫ్యామిలీకి ఏంటంటే ఒకరు కాదు పిల్లలు, ఓకేనా. 3 babies, ఓకేనా. ఎంతమంది పిల్లలు, 3 babies ఉన్నారు. వీళ్ళకి ఇన్కమ్ అనేది 15,000 అనమాట. సో ఇప్పుడు ఏంటి, 15,000 సంపాదించే ఈ కుటుంబంలో పిల్లలు ఎలా పెరుగుతారు, ఈ 15,000 సంపాదించే కుటుంబంలో ఎలా పెరుగుతారు. సో అలాగే ఇక్కడ చూడండి, ఒకవేళ ఈ ఫ్యామిలీలో ఇంకో చిల్డ్రన్ ఉన్నా కానీ దే క్యాన్ మేనేజ్ అనమాట, అవునా కదా. ఎందుకని, వాళ్ళకి శాలరీ బాగా ఉంది, ఇన్కమ్ బాగుంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలకి ఏంటంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వగలరు, హెల్తీ ఎడ్యుకేషన్ ఇవ్వగలరు, హెల్తీ ఎకోసిస్టమ్ క్రియేట్ చేయగలరు, మంచి డ్రెస్సులు ఇవ్వగలరు, అన్నీ ఇవ్వగలరు. కానీ ఇక్కడ 15,000 ఒకరికే వీళ్ళు మేనేజ్ చేయలేనప్పుడు 3 పిల్లలు ఉంటే ఏం చేస్తారు, ఖచ్చితంగా ఏంటంటే పిల్లలకి సఫిషియన్సీ అనేది ఉండదు. సో మన ఇండియన్ పాపులేషన్స్లో క్యారింగ్ కెపాసిటీ అంటే ఇది. సో ఇంతే మన దేశం అనేది, ఇప్పుడు నేను కుటుంబంగా చెప్పింది కాస్త దేశంగా మీరు థింక్ చేసుకున్నారంటే అదే క్యారింగ్ కెపాసిటీ. సో అంటే మన ఇండియాలో సఫిషియన్సీ ఉన్నంత వరకు, ఓకేనా, సఫిషియన్సీ ఉన్నంత వరకు ఏంటంటే ఇట్ ఈస్ వెరీ 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 గుడ్ అనమాట. అందుకనే క్యారింగ్ కెపాసిటీని ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా అని చెప్పాలి. అప్పుడు చెక్ చేస్తేనే మనకి ఇదేనన్నా సబ్జెక్ట్ అనేది జనరల్ టర్మ్స్లో వెళ్ళిపోతుంది, కోర్ టర్మ్స్లో వెళ్ళిపోద్ది. క్యారింగ్ కెపాసిటీ విషయానికి వస్తున్నప్పుడు మనము ఫస్ట్ పాపులేషన్ గ్రోత్ గురించి చూసుకోవాలి. ఏంటది, మన యొక్క పాపులేషన్ గ్రోత్ను బట్టి మన ఇండియా యొక్క క్యారింగ్ కెపాసిటీ సరిపోతుందా లేదా. సో పాపులేషన్ గ్రోత్ విషయానికి రీసెంట్గా చూసిన దాంట్లో ఏంటంటే ఫెర్టిలిటీ రేట్. సో టోటల్ ఫెర్టిలిటీ రేట్ మన ఇండియాకి అనేది టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత ఉందన్న, మన ఇండియా యొక్క టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది సుమారుగా 2 ఉంది, ఓకేనా. 2.0 ఉంది బై 2023. ప్రస్తుతానికి అవైలబుల్ ఉంటున్న డేటాను అనుసరించి ఏంటంటే ఎంత ఉంది అంటే ఏంటి, 2 children రిప్లేసింగ్ దేర్ పేరెంట్స్. అంటే ఏంటి, ఇక్కడ ఇదేంటి, దీని మీనింగ్ ఏంటంటేనన్నా పేరెంట్స్ అంటే ఏంటి, పేరెంట్స్ అనేది ఏంటి, 2 ఉన్నారు, అవునా. ఆ 2 రిప్లేస్ చేస్తూ ఎంతమంది వస్తున్నారు, ఇప్పుడు 2 members వస్తున్నారు. అది మంచిదే కదా, అవునా కదా. సో అంటే ఏంటి, దిస్ షోస్ వాట్, ఇక్కడ 2 పేరెంట్స్ ఉన్నారు, ఆ ఇద్దరికి జన్మనిస్తున్నారు. అంటే ఏంటి, 2 జన్మిస్తున్నారు. అంటే దీనివల్ల ఏంటి నాన్న, దీన్ని పాపులేషన్. సో ఇక్కడ దీని ద్వారా ఏంటి, పాపులేషన్ అనేది స్టెబిలైజ్ అవుతుందా, పాపులేషన్ ఈజ్ స్టెబిలైజింగా, ఈ మీనింగ్ కరెక్టా కాదా, ఓకేనా. గ్రోత్ రేట్ని, ఓకేనా, స్టెబిలైజింగ్. సో ఇక్కడ గ్రోత్ రేట్ని అనుసరించి మనం ఏం చెప్పొచ్చు, మన ఇండియన్ పాపులేషన్ స్టెబిలైజింగ్ అవుతుందా లేదా, దట్ ఈస్ ద సూపర్ థింగ్. సో అలాగే ఏంటంటేనన్న, సో ఇక్కడ ఓకేనా గవర్నమెంట్ యొక్క ఎస్టిమేషన్, సో మన ఇండియన్ ఎస్టిమేషన్ ప్రకారం ఎక్స్పెక్టేషన్, ఓకేనా, ఎక్స్పెక్టెడ్ అంటే ఎక్స్పెక్టెడ్ ఏంటంటేనన్నా. సో చూడండి, సో ఇక్కడ ఇండియా యొక్క పాపులేషన్ గ్రోత్ ఇది ఎంత మాత్రం వాస్తవం మనకు తెలియదు, ఇది ఎక్స్పెక్టేషన్ అన్న. ఇండియన్ పాపులేషన్ గ్రోత్ విషయానికి వచ్చామంటే 2064 కంతా కూడా 2064 కంతా కూడా మనకి నెగటివ్ గ్రోత్ ఉంటుందన్నమాట. నెగటివ్ గ్రోత్ అనేది ఉంటుంది. ఏమని నెగటివ్ గ్రోత్ అనేది, నెగటివ్ గ్రోత్ అనేది వన్ ఆఫ్ ద డేంజరస్ థింగ్. మీకు తెలుసా, చైనాలో నెగటివ్ గ్రోత్ రావడం వల్ల 2 కోట్ల మంది జనాభా సంవత్సరంలో తగ్గిపోయారు. ఇంకా చెప్పాలి అంటే నెగటివ్ గ్రోత్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ కలిగిస్తుంది. జపాన్లో ఈ సమస్య ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైపోయి, సో లో ఏజ్ పీపుల్ తక్కువైపోయి బర్డన్సమ్గా మారిపోతుంది. ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఇంకో ఎస్టిమేషన్, ఓకేనా, ఇంకో ఎస్టిమేషన్ ప్రకారం ఏం చెప్తున్నారు అంటే మన ఇండియా యొక్క పాపులేషన్, ఓకేనా, ఇండియా యొక్క
పాపులేషన్ అనేది, ఇండియా యొక్క పాపులేషన్ అనేది మనం చూసుకున్నాము అంటే హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసి 2063లో రీచ్ అవుతుందంట. అది కూడా 169.6 crores రీచ్ అవుతుందంట. అదే ఇండియా యొక్క హైయెస్ట్ పాపులేషన్ అవుతుంది అంటున్నారు. తర్వాత ఇండియా పాపులేషన్ తగ్గుతూ వస్తుంది. అంటే ఇక్కడ మన క్యారీయింగ్ కెపాసిటీని మించిపోయిన కండిషన్ ఏమన్నా ఉందని కనిపిస్తుందా? లేదు కదా. అంటే ఒకవైపు మన ఇండియా అనేది స్టెబిలైజేషన్ వైపు వెళ్తుంది, అలాగే ఏంటంటే మన క్యారీయింగ్ కెపాసిటీని దాటట్లేదు కదా. సో అంటే ఇది ఒక బెస్ట్ థింగ్. గ్రోత్ని అనుసరించి సిచ్యువేషన్ స్టడీ చేసాం. తర్వాత ఏంటంటే పాపులేషన్ సైజ్. నెక్స్ట్ ఏంటంటే పాపులేషన్ సైజుని బట్టి, ఒకటి గ్రోత్ను బట్టి మనం కండిషన్ స్టడీ చేశాను. ఇప్పుడు ఏంటంటే పాపులేషన్ సైజుని బట్టి. సో టోటల్ పాపులేషన్ మనం తీసుకున్నాము అంటే ఏంటంటే మనం దీన్ని ఒక బ్రాడర్ యాంగిల్లో స్టడీ చేయాలి. పాపులేషన్ మన ఇండియా పాపులేషన్ 140 crores అయిపోయింది, చాలా చాలా డేంజరస్ అంటున్నారు. చైనా కూడా 140 crores ఉందా లేదా? కాకపోతే జపాన్ తక్కువ ఉంది, యూకే తక్కువ ఉంది, ఎన్నో చెప్తున్నారు కదా. ఇక్కడ దీంతో సైజుని కూడా మనం ఏంటంటే ఏజ్ కంపోజిషన్తో చూడాలి. చూడండి, ఏజ్ కంపోజిషన్తో ఏంటంటేనన్నా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక పెద్ద కుటుంబం ఉందనుకోండి. ఆ కుటుంబంలో 10 మంది ఉన్నారు. వామ్మో 10 మంది ఉన్నారా? 10 మంది ఉన్నారంటే కుటుంబం చాలా కష్టపడుతుంది. ఒకరికొకరు భోజనాలు పెట్టడం కష్టం, ఎలా సంపాదిస్తారంటాడు. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే 2 కుటుంబాలు ఉన్నాయి, 10 మంది. సో ఇక్కడ ఏంటంటే సో ఇంకో కుటుంబం పెద్ద కుటుంబం, దీనికన్నా పెద్ద కుటుంబం 15 members ఫ్యామిలీ. ఇప్పుడు ఏమంటారు మీరు? 10 మంది ఉండే కుటుంబము ఈ బెటరు. సో అలాగే ఏంటంటే 15 members ఉండే కుటుంబం చాలా కష్టం అంటారు. ఇంకో కుటుంబం ఉంది 6 members, ఓకేనా, 6 members కుటుంబం. అప్పుడు ఏమంటారు మీరు? వామ్మో 6 members ఉన్న కుటుంబం మేలు, హ్యాపీగా వాళ్ళకి కావాల్సిన ఆహారం కానీ అన్నీ తెచ్చుకోగలరు, ఇబ్బంది లేదు అంటారు. కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే నెంబర్స్ వ్యారీ. అంటే ఇక్కడ నెంబర్ తక్కువ ఉంది, ఇక్కడ నెంబర్ ఎక్కువ ఉంది. కానీ 15 members ఉండే కుటుంబంలో యంగ్ మెంబర్స్ అంటే 15 నుంచి 64 ఏజ్ గ్రూప్ ఉండే, వర్కింగ్ ఏజ్ గ్రూప్ ఉండే ప్రజలు ఎంతమంది ఉన్నారంటే 11 members ఉన్నారనమాట. అంటే ముసలోళ్ళు పసిపిల్లలు ఓన్లీ 4 members. అలాగే ఏంటి, సో ఇప్పుడు ఏంటి 11 members వర్కింగ్ ఏజ్ గ్రూప్, అంటే కష్టపడి పని చేసి సంపాదించగలరు. అప్పుడు ఆ కుటుంబం పెద్ద కుటుంబం అయినా కానీ హ్యాపీగా ఉంటుంది కదా. ఎంతమంది ఉంటే ఏమి, అందరూ సంపాదించగలరు, అందరూ పని చేయగలరు, అందరూ బాగా హ్యాపీని చూసుకుంటారు. ఒక పాయింట్. ఈ 10 members కుటుంబంలో ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ 5 members వర్కింగ్ ఏజ్ గ్రూపు, 5 members అనేది చిన్నపిల్లలు మరియు ఏజ్డ్. తర్వాత 6 members కుటుంబంలో ఏంటంటే ఓన్లీ 1 యంగ్, ఓకేనా, 1 యంగ్ ఉన్నారు. తర్వాత ఏంటంటే నలుగురు కూడా ఏంటంటే నలుగురులో 2 చిన్నపిల్లలు, 2 childs, తర్వాత 2 ఎల్డర్ ఇలా ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు బాగా ఆలోచించండి, ఏ కుటుంబం కష్టపడుతుంది? చాలా జనాభా ఎక్కువ ఉందని, ఇప్పుడు చూడండి ఉల్టా అయిపోయింది చూడండి కాన్సెప్ట్. జనాభా ఎక్కువ ఉందనేసి 15 మంది ఉండే కుటుంబము ఆహారానికి ఫుడ్ కష్టపడుతుందా? లేదంటే 6 members ఉండే, ఎందుకంటే 6 members ఉండే కుటుంబంలో ఒకటే సంపాదించాలా, ఆ ఒకటే అందరినీ భోజనం పెట్టాలా, అన్నీ పెట్టాలా. సో ఇక్కడ దీన్నే ఏమంటారంటే ఏజ్ కంపోజిషన్. ఇది కొద్దిగా అర్థం చేసుకోవడానికి చాలా బ్రాడ్గా మనం థింక్ చేయాలి. ఏజ్ కంపోజిషన్లో తీసుకున్నా అంటే ముఖ్యంగా అంటే 15 to 64 ఏజ్. 15 to 64 ఏజ్ అనేది ఏంటంటే మన ఇండియా పాపులేషన్స్లో చాలా చాలా ఎక్కువ. దాన్నే మనం ఏమంటాం? వర్కింగ్ ఏజ్ అంటాం. ఏమంటాం దీన్ని? వర్కింగ్ ఏజ్ అంటాం. ఈ వర్కింగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు మన ఇండియాలో చాలా చాలా ఎక్కువ. సో అలాగే ఏంటంటే డిపెండెంట్ పాపులేషన్. సో ఇంకొకటి ఏంటంటే డిపెండెంట్ అంటే ఏంటంటే సో ఇది ముఖ్యంగా లెస్ దెన్ 14 years కానీ, ఓకేనా, లెస్ దెన్ 40 years ఉన్నారు. తర్వాత అంటే గ్రేటర్ దెన్ 65, ఓకేనా, గ్రేటర్ దెన్ 65 years ఏజ్ ఉన్నవాళ్ళు. సో వీరిని ఏమంటాం? డిపెండెంట్ అంటాం. అంటే వారు ఆధారపడే, అంటే వాళ్ళు సంపాదించలేరు, కుటుంబం మీద ఆధారపడుతూ ఉంటారు. ఇప్పుడు మన పాపులేషన్ ఎందుకు బర్డన్ కాదు అనే దానికి సమాధానం సైజ్. మన పాపులేషన్ ఎలా ఉంది మన సైజ్ అనేది ఎంత ఉన్నా కానీ యూత్ ఉన్నారు ఎక్కువగా. సో అంటే దే క్యాన్ ఎర్న్, దే క్యాన్ బిల్డ్ ద ఎకనామీ, దే క్యాన్ స్ట్రాంగ్లీ గ్రో అనేది ఇక్కడ కాన్ఫిడెన్స్. తర్వాత సో ఇదే మన కంపోజిషన్ గురించి చెప్తుంది. సో ఈ కంపోజిషన్లో ఏంటంటేనన్నా మనకి 68%, ఓకేనా, 68% అనేది వర్కింగ్ ఏజ్లో ఉన్నారనమాట. 68% వర్కింగ్ ఏజ్లో ఇండియా అనేది ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటేనన్నా ప్రస్తుతానికి 2023 డేటా ప్రకారం ఇది ఉంది కాబట్టి సో ఇక్కడ ఏంటంటేనన్నా మనకి అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మన పాపులేషన్ అనేది మన వరం అనేది ఇక్కడ ప్రాక్టికల్గా, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా అతిపెద్ద మార్కెట్ మనది, అతిపెద్ద బిజినెస్ మనది, అతిపెద్ద ఉద్యోగ అవకాశం ఉంది, అతిపెద్ద ఎడ్యుకేషన్ ఉంది. ఇంగ్లీష్ అనేది మీడియం ఆఫ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్గా వరల్డ్ వైడ్ మన ఇండియా అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. సో దిస్ హ్యాస్ అ బ్యూటిఫుల్ పొటెన్షియల్ టు బి యూటిలైజ్డ్. సో అందుకనే మన పాపులేషన్ అనేది బూన్ ఆర్ బేన్ అన్నప్పుడు ఇట్స్ ఎ బూన్ అంటే అది ఒక గొప్ప విషయం అనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో కాకపోతే దీన్ని మనం బూన్ చేసుకోవాలి అంటే ఏంటంటేనా
అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, హెల్త్, ఎడ్యుకేషన్, గవర్నెన్స్ అన్నీ ప్రాపర్గా చేయాలి. ఈ డివిడెంట్లో ఉంటున్న ఉపయోగాన్ని మనం ఉపయోగించుకోవాలి. అదే వారు ఈ ఆర్టికల్లో వాళ్ళు అద్భుతంగా అనేది చెప్తున్నారనమాట. ఈ రోజుటి యొక్క ఎంసీక్యూ చూద్దాం నాన్న. డోంట్ మిస్ టు ఆన్సర్ యువర్ ఎంసీక్యూ. సో అలాగే మర్చిపోవద్దు మన బ్లాక్ బస్టర్ కరెంట్ అఫైర్స్ కోసం రోజు 8 AM కంతా కూడా నేను మీకోసం అందిస్తున్నాను. సో ఇంకా ఈరోజు మనం ఒక 6 to 7 ఆర్టికల్స్ కూడా కవర్ చేస్తున్నాం, కానీ ఇక్కడ కవర్ చేయలేని చాలా ఆర్టికల్స్ అక్కడ కవర్ చేస్తున్నాం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్ ఆర్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అది ఎలా అనేది మీకు ఒక్కసారిగా ఇప్పుడు ఒక శాంపుల్ చూపిస్తానన్న. ఏంటంటే ఈరోజు మార్నింగ్ మనము ఒక 10 కరెంట్ అఫైర్స్ అనేది కవర్ చేసాం. ఐ విల్ షో ద కరెంట్ అఫైర్స్ సో దట్ మీకు అర్థమవుతుంది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఏవేవి కవర్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. సో చూడండి, ఈరోజు మార్నింగ్ మనం కవర్ చేసింది ఏంటంటే, సో లెట్ మీ షో ద టాపిక్స్, హెడ్లైన్స్ అనేది కూడా వీడియో ఎండ్లో ఇక్కడ నేను చూపిస్తాను. ఎందుకంటే ఆ కోర్స్ ఎందుకు తీసుకోవాలి అనే దానికి కూడా మీకు ఏంటంటే ఇట్ విల్ బీ మేకింగ్ క్లియర్. సో చూడండి, ఇక్కడ నీలాచల స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ న్యూస్లో ఉంది, అదేంటో చూసాము. నైట్రోసోమినైడ్ మిథైలైన్ గురించి చూసాను. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గురించి చూసాము. స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ దాని గురించి చూసాము. ఈల్స్ అనేది ఒక గ్రూప్ ప్రోగ్రామ్ నాసా తరఫున, దాని గురించి చూసాం. బయోమాస్ పెల్లెట్స్ అంటే తెలుసుకున్నాం. టోరిఫికేషన్ అంటే తెలుసుకున్నాం. గర్బ్ ఇని ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత ఏంటంటే సాతీ పోర్టల్ గురించి తెలుసుకున్నాం. గ్లోబల్ ఫుడ్ పాలసీ గురించి తెలుసుకున్నాం. సో ఇలాంటి అద్భుతమైన ఆర్టికల్, బయోడైవర్సిటీ, హెరిటేజ్ సైట్స్ గురించి తెలుసుకున్నాం. ఇలా ఒక 10+ ఆర్టికల్స్ అనేది మనం కవర్ చేస్తున్నాం. సో ఇలా రెగ్యులర్గా ఏంటంటే మల్టిపుల్ ఆర్టికల్స్ అనేది మనం కవర్ చేస్తూ డీటెయిల్గా అనేది నేర్చుకుంటున్నాము. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ బై దిస్ కోర్స్ అండ్ కీప్ స్టార్ట్ ప్రిపేరింగ్ అన్న. సో అలాగే ప్రస్తుతానికి ఆఫర్ ఉంది కాబట్టి 3,000 రూపాయలు మాత్రమే కాబట్టి, సో దోస్ ఆర్ రెగ్యులర్లీ ఫాలోయింగ్ ఫర్ దమ్ ఇట్ విల్ బి అ గ్రేటర్ హెల్ప్ నాన్న. ఓకే స్టూడెంట్స్, ఈరోజు యొక్క ఎంసీక్యూ చూడండి. ద టోటల్ ఎక్లిప్స్ హ్యాపన్స్ వెన్ ద మూన్ కంప్లీట్. సో చూడండి, ఎక్లిప్స్ గురించి క్వశ్చన్ అన్న, మీరు పాస్ చేసుకొని ఆన్సర్ చేయండి. మీరందరూ కూడా కామన్గా ఒక మిస్టేక్ చేస్తారనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ మిస్టేక్ ఏంటో మీరు చూడండి, రేపు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా ఈజీ. ఎక్లిప్స్ గురించి ఏముంది సార్, నాకు అందరికీ తెలుసు, చిన్న క్వశ్చనే కదా అనుకుని అందరూ చేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు స్టూడెంట్స్ అనేది దీంట్లో కామన్గా ఒక మిస్టేక్ అనేది చేస్తారు. ఆ మిస్టేక్ ఏంటో కూడా రేపు మనము క్లియర్గా అనేది చూస్తాం. సో ప్రతిరోజు ఎంసీక్యూస్ పార్టిసిపేట్ చేస్తున్నాను. అలాగే నేను చేసిన వీడియో మీకు నచ్చిందంటే కమెంట్ చేస్తూ ఉండండి. మన కోర్సెస్ నచ్చిందంటే తీసుకొని ప్రిపేర్ అవుతూ ఉండండి. సో యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ అన్న, your success will come to you. That is one thing I can tell you. So keep on working hard. So okay guys, thank you, thanks for the day. This is me SPR signing off. We will be joining you in a next beautiful session. Bye bye, take care, have a nice day.